శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ మనము మన భగవద్గీతలో 6వ అధ్యాయం చివరన కొద్ది శ్లోకాలు మిగిలాయి. అవి చూసుకొని ఇందులో ముఖ్యంగా ఆయన ధ్యాన యోగం చెప్పారు కాబట్టి ధ్యాన యోగాన్ని పతంజలి అష్టాంగ యోగ విద్యగా మనకు అందించారు. అదొకసారి చూసుకొని ఆ తర్వాత ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు ఏంటో చెప్పుకొని మనం ఇవాళకి ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుందాము. వచ్చే వారం నుంచి మళ్ళీ 7వ అధ్యాయం మొదలు పెడతాము. ఇంతటితో ఈ 6వ అధ్యాయంతో మనకి కర్మ షట్కం అయిపోతుంది. 7వ అధ్యాయం నుంచి భక్తి షట్కం స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. అది చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం ఏం చేశామంటే ఆయన యోగం ఎట్లా చేయాలి అని చెప్పారు. అయితే మన అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ యోగ సాధన వల్ల సిద్ధి ఏమి అంటే సమత్వ స్థితి. ఆ సమత్వ స్థితికి వస్తే అంతా మంచి జరుగుతుంది, అక్షయమైన సుఖం ఉంటుంది అని చెప్పారు. అప్పుడు అర్జునుడు అడిగాడు, మరి నువ్వు ఇది చాలా కష్టం అని చెప్తున్నావు, చాలా రోజులు పడుతుందని చెప్తున్నావు, అది మొదలుపెట్టి సిద్ధి సాధించకన్నా ముందే నేను వెళ్ళిపోతే ఏమైపోతాను అని అడిగాడు. అడిగితే అప్పుడు మన భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఒకవేళ కొంత చేసుకుంటే చాలా కొంత ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడే ఫస్ట్ టైం మొదలు పెడితే ఇన్ని జన్మల్లో అంత పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడితే అప్పుడు ఏమైతుందంటే అటువంటి వాడ కొంచెం చేశాడు కాబట్టి అది కళ్యాణ కృత్, అది మంగళకరమైన పని, అది పుణ్య కర్మ. ఆ పుణ్య కర్మ వల్ల పుణ్యలోకాలకు వెళ్ళి కొద్ది రోజులు చాలా రోజులు అక్కడ ఉండి మళ్ళీ మంచి కులంలో, కులం అంటే సమూహం, మంచి కమ్యూనిటీలో బాగా జ్ఞానం గురించిన ఆర్తి ఉన్న వాళ్ళ దగ్గర పుట్టి మళ్ళీ అక్కడి నుంచి నెమ్మదిగా ప్రయత్నం చేసుకోవచ్చు అని చెప్పాడు. అది ఒక మార్గము. రెండవది, ఈ రకంగా పుట్టి కొంత జ్ఞాన సాధన చేసి దానివల్ల పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ చాలా కాలం ఉండి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ కొంత సాధన చేసుకొని అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధన పెరిగి పెరిగి ఎప్పటికప్పుడే మళ్ళీ కొత్త కొత్తగా చేయక్కర్లేదు కదా, బిల్డింగ్ అవుతుంటుంది. జ్ఞానం ఒకదానిపైన ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఇల్లు కట్టినట్టు. అట్లా జ్ఞానము విస్తరిస్తున్నప్పుడు, సాధన ముందుకు వెళ్తున్నప్పుడు తర్వాత ఇంకా పైకి వెళ్ళడం, చాలా రోజులు ఉండడం పుణ్యలోకాల్లో, మళ్ళీ కిందికి రావడం, ఇంత గ్యాప్ ఉండదు. మళ్ళీ వెంటనే ఆ రకమైన జ్ఞాన సాధనలో ఉన్న వాళ్ళ దగ్గరే పుట్టి ఆ రకంగానే నువ్వు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తావు గబగబా అని చెప్పారు. చెప్పుకుంటూ ఆయన కొన్ని చాలా ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. అసలే మనము ఏ కొంత సాధన చేసినా కూడా పుణ్యలోకాలని చెప్తేనే చాలా ఆశగా అనిపిస్తుంది. ఇంకా సాధన ఎక్కువైందంటే మాత్రం మోక్షానికి దగ్గర అవుతామని చెప్తే ఇంకింత ఆనందం అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉత్సాహం, ఆశ, ఆ రెండు ఒకటేసారి పెరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు తప్పకుండా మళ్ళీ అదే పనిలో ఉంటారు, జ్ఞాన సాధనలోనే. అటువైపుకే వాళ్ళ మనసు తిరుగుతుంటుంది తొందరగా అని ఆయన చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, ఈ పూర్వదేహంలో ఇంతకుముందు జన్మలో బుద్ధి సంయోగం ఉంది కదా, జ్ఞాన యోగం ఉంది. అదేం చేస్తుందంటే ఆయనతో పాటే వస్తుంది మళ్ళీ పుట్టినప్పుడు. అప్పుడు భూయ మళ్ళీ వెంటనే ఆయన ఈ సాధన మొదలు పెడుతూ ఉంటాడు. పాత జన్మల్లో ఉన్న జ్ఞానం ఎటు పోదు, అది కూడా సంస్కారం లాగా. ఇన్ని జన్మలు, అంతకన్నా ముందు ఎన్నో కోట్ల జన్మలు ఈ సంస్కారాలు ఉంటాయి. పూర్వజన్మ వాసనలు అంటాం మనము, పూర్వజన్మ సంస్కారాలు అంటాము. అవి వాడి మీద కోపము, వీడంటే ఇష్టం లేదు, ఆ కూరంటే ఇష్టము, ఈ ఏదో వస్తువు అంటే ఇష్టము, దీని మీద నాకు ప్రేమ ఎక్కువ, ద్వేషం ఎక్కువ, ఇటువంటివేవో ఉంటాయి. అవి సంస్కారాలుగా వస్తాయి.
ఈ సంస్కారాలు, ఈ వాసనలు కొంత కొంత తగ్గుతూ, జ్ఞానం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ వాసనలు, సంస్కారాలు తగ్గుతూ, ఈ వాసన క్షయమవుతూ ఉంటుంది. జ్ఞానము వృద్ధి చెందుతుంటుంది. ఆ జ్ఞానం వృద్ధి చెందుతూ, వాసన క్షయం అవుతూ ఉన్న సమయంలో ఆ వృద్ధి చెందిన జ్ఞానం సంస్కారంగా ఎక్కువ ఉంటుంది. ఈ రాగద్వేషాలనే సంస్కారాలు తగ్గుతూ ఉంటాయి. ఆ తగ్గుతున్న ఇటు రాగద్వేషాలు తగ్గుతూ, అటు జ్ఞానం పెరుగుతూ, ఈ 2 రకాల అవసరం లేని సంస్కారాలు, వాసనలు తగ్గుతాయి. వాసన క్షయం అవుతూ ఉంటుంది. అవసరం ఉన్న జ్ఞానము అది మళ్ళీ సంస్కారంగా గట్టిబడి వస్తూ ఉంటుంది మనతోటి. కాబట్టి వాడు మళ్ళీ అదే పనిలో ఉంటాడు. ఇంకా సాధన ఎక్కువ చేసుకుంటుంటాడప్పుడు. పైగా ఇంతకు ముందు పూర్వదేహంలో ఉన్న జ్ఞానము ఎట్లా మనతోటే వస్తుంది. ఆ జ్ఞాన సాధన మనతోటే వస్తుంది. రెండోది పూర్వ అభ్యాసం ఉన్నది కదా! ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఆ సాధన చేస్తూ ఉన్నాము. ఆ ప్రాక్టీస్ ఎక్కడ పోతుంది? అది కూడా మనతోటే ఉంటుంది. అది మనల్ని వివసులం చేస్తుంది. వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్నా తగ్గిపోతుంది. తొందరగా మనసులో నుంచి వేరే విషయాలు జారిపోతాయి. ఎందుకంటే వాసన క్షయం అవుతూ ఉన్నది. రాగాలు, ద్వేషాలు తొందరగా జారిపోతుంటాయి. ఈ జ్ఞానం ఎక్కువ పట్టుకొని ఉంటుంది. అది వాడికి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్రెడీ చాలా అభ్యాసం ఉంది. ప్రాక్టీస్ ఉంది. చేసుకుంటూనే ఉన్నాడు అదే పనిలో. అప్పుడేమైతుంది? అటువంటి వాడి మనసు అటు హ్రియతే లాగుతుంది. ఆ మనస్సుని ఆ పూర్వ అభ్యాసము, పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ ప్రాక్టీసెస్, అభ్యాసాలు లాగుతుంటాయి. హ్రియతే. వాడు వివసుడై వాటి వెంట పడిపోతాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటుంటే దీని మీదే మనసు ఉంటుంటుంది. నీకు వేరే దారి లేదు. అటువంటి జిజ్ఞాస వాళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. ఏదో పుస్తకం ఉందంట చదువుకుంటున్నారు అని అదే ఉంటుంది. ఆ జిజ్ఞాస ఉన్నవాడు మామూలుగా శబ్ద బ్రహ్మలు ఉంటారు. వేదాలు చదువుకొని కర్మలు చేస్తూ ఉంటారు. యజ్ఞాదులు, పూజాదులు, వ్రతాదులు చేస్తూ ఉంటారు. చాలా నిష్ఠగా చేస్తారు. వాళ్ళు ఎంతో కాలంగా చేస్తున్న ఈ యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు వీటికన్నా కూడా ఏంటో ఉంది నేను తెలుసుకుంటా అనే ఈ జిజ్ఞాసుకి ఉన్న యోగము ఇంకా గట్టిగా ఉంటుంది. అది రెండో విషయం. ఒకటి ఆల్రెడీ మనకు పాత జన్మల్లో ఉన్న మన జ్ఞానము, మన యోగ సాధన 2 మనతోటి వస్తాయి. ఆ అభ్యాసం, ఆ ప్రాక్టీస్ అటు లాగుతుంటుంది. అది రెండోది. మూడోది ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంసిద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాంగతిం. ఈ ప్రయత్నాత్ యత్నం మొదలు పెడతాడు. ఆ యతమానం కోసం మనసుని, బుద్ధిని ఎక్కువగా కంట్రోల్ చేయడానికి ఈయనకి ఎక్కువ ప్రయత్నం కూడా అవసరం లేదు. కానీ ఆటోమేటిక్ గా కంట్రోలింగ్ వస్తూ ఉంటుంది అది. ఎందుకంటే అభ్యాసం ఉంది. దానివల్ల ఏమవుతుంది? అనేక జన్మల్లో ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటే పరాంగతిని పొందుతాడు. మూడే విషయాలు. పూర్వదేహంలో ఉన్న జ్ఞానము, ఆ చేసుకున్న సాధన వెంటపడి వస్తాయి. ఆ వెంటబడి వచ్చి అవి ఊరుకోవు, అటు లాగుతుంటాయి. ఎందుకంటే ఆ అభ్యాసం ఉంది. ఆ వెంటబడి వచ్చి అటువైపుకే లాగుతూ, గుంజుతూ తీసుకొని వెళ్తాయి వీణ్ణి. వాడు అదే ప్రయత్నంలో ఉంటాడు. చివరికి సిద్ధి సాధిస్తాడు అని ఆయన కొన్ని జన్మలు, అనేక జన్మల్లో స్ప్రెడ్ అయి ఉన్న ఈ యోగ సాధన చివరికి సిద్ధి, మోక్షము, ఆత్మ సాక్షాత్కారం ఎట్లా జరుగుతుంది అని ఆయన 3 శ్లోకాల్లో చెప్పారు. ఈ విషయం ఆలోచించినప్పుడు మనం రామాయణం కూడా చూసుకుంటుంటాం. ఇటు భాగవతం, అటు రామాయణం కలిపి చూస్తూ ఉంటాము. ఈ భగవద్గీత, అటు విష్ణు సహస్రం ఏవి అర్థం చేసుకోవాలన్నా ఇటు భాగవతం, అటు రామాయణం కలిపి చూసుకుంటే తెలుస్తుంది. ముఖ్యంగా మనకి రామాయణాన్ని పురాణంగా చూస్తే కథగా చాలా విషయాలు తెలుస్తాయి. అది భక్తి మార్గానికి చాలా ముఖ్యం. అది ఆయువు పట్టు. కాక ఈ జ్ఞాన మార్గంలో, సాధన మార్గంలో ఉన్నప్పుడు, సాధనలో ఉన్న వాడికి జ్ఞానం పరంగా అదే రామాయణం ఎన్నో విషయాలు చెప్తుంది. అందులో ఒక ముఖ్యమైన విషయము ఆయన ఇక్కడ మనకి
ఆ గుర్తు కూడా చూపించారు, హింట్ కూడా ఇచ్చారు. జనకాదయ అని ఇంతకు ముందు అధ్యాయాల్లో జనకుడు ఉన్నారు. ఆయన కొన్ని జన్మల నుంచి వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు జనకుడే. ఆ జనక వంశంలో పుట్టిన వాళ్ళందరూ జనకులే వాళ్ళు. ఈ సీతమ్మ తల్లి వాళ్ళ నాన్నగారు కూడా జనకుడే. ఆయనకు వేరే పేరుంది, ఆయనకు తమ్ముడున్నాడు, ఆయనకు వేరే పేరుంది, కానీ వాళ్ళు కూడా జనకులే. ఈ జనకులు వాళ్ళ నాన్న జనకుడే, వాళ్ళ నాన్న జనకుడే, వాళ్ళ పైన ఎన్నో తరాలు జనకులే. తర్వాత సీతమ్మ పుట్టింది. ఇప్పుడు ఇది మనకి భక్తిగా కథ. దీన్ని మనము తత్వంగా చూసుకుంటే, తాత్విక పరంగా ఏమి అంటే మనకి సీతమ్మ తల్లి అంటే, సీత అంటే సూక్ష్మం, షార్ప్ గా ఉన్నది అని, షార్ప్ ఎడ్జ్. ఆ సూక్ష్మంగా ఉన్నది బుద్ధి. అటువంటి సూక్ష్మ బుద్ధికి అందేది బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఈ ఈ సాధన చేసుకుంటున్న మన జనకుడు ఎంతో చేసుకుంటే సాధన, అది కూడా ఎట్లా చేశాడు? యజ్ఞంగా చేశాడు. ఆయన యజ్ఞం కోసం అని చెప్పి పొలం దున్నుతుంటే ఆ నాగేటి చాలుకి సీత దొరికి నా పేరు సీత అని చెప్పింది. ఈ యజ్ఞంగా ఆయన జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఆయన కర్మ మార్గంలో ఉన్నాడు. ఈ కర్మ మార్గంలో ఉన్నవాడు యజ్ఞంగా యజ్ఞాయాచరత కర్మ అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్టు ఆయన బ్రతుకు పండించుకుంటుంటే, ఆ పండబోతున్న సమయంలో ఆ పొలంలో ఆ నాగేటి చాలుకే మళ్ళీ ఆ సూక్ష్మమైన జ్ఞానం దొరికింది ఆయనకి. ఆ సూక్ష్మమైన జ్ఞానం వల్ల ఆయనకి ఆ పరబ్రహ్మము ఇంటికొచ్చి కూర్చుంది, శ్రీరామచంద్రుడు అని మనం తాత్వికంగా కూడా కథ చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని సాధనా పరంగా చెప్పుకుందాము. జ్ఞాన మార్గంలో ఈ జనకుడున్నాడు. జనకుడు వాళ్ళ నాన్న జనకుడు, వాళ్ళ నాన్న జనకుడు, వాళ్ళ నాన్న జనకుడు అంటే ఇన్ని జనకుళ్ళు కాదు, యాక్చువల్ బాడీస్ కాదు. ఇన్ని బాడీస్ ఒకడు ఇన్ని శరీరాలతో అనంతమైన జన్మలు. ఆ ఒక్క ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేక జన్మలు తీసుకున్నది. ఏ జన్మకైనా జనకుడు అనే పేరు ఒకటి ఉంది ఆత్మ. అది అనేక జన్మలు తీసుకుంది. ఆ రకంగా తీసుకొని ఆ పూర్వ అభ్యాసం ఉంది. ముందు ఆ పూర్వ జన్మలు ఏ జన్మ తీసుకున్నా కూడా నెక్స్ట్ జన్మకి అంతకన్నా ముందు జన్మలో చేసిన సాధన ఎటుపోతుంది, అంతకన్నా ముందు జన్మలో సాధించిన జ్ఞానం ఎటుపోతుంది. అవన్నిటితో పాటు మళ్ళీ ఈ జన్మలో సాధన, ఈ జన్మలో మళ్ళీ జ్ఞానార్జన, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఈ జన్మలో సాధన, ఈ జన్మలో జ్ఞానార్జనతో పాటు పూర్వజన్మవి. ఆ రకంగా పాత జన్మలన్నీ వస్తూ ఉన్నాయి కలెక్షన్ అయ్యి, ఒక్కొక్క బొట్టు పెంచుకుంటున్నాడు ప్రతి జన్మకి. మళ్ళీ ఈ జన్మలో అభ్యాసం చేసుకుంటున్నాడు, యాడ్ చేస్తున్నాడు దానికి ఒక్కొక్క బొట్టుగా. ఆ పెరిగి అది పెద్దదయ్యి అనేక జన్మల తర్వాత ఆయన చివరికి ఆ సిద్ధి సాధించాడు ప్రయత్నంతో. ఈ జనకుడు వాళ్ళ నాన్న జనకుడు అట్లాంటి కొన్ని చాలా తరాలున్నాయి అని చెప్పుకున్నప్పుడు కథగా, దాన్ని మనం ఇటు జ్ఞానపరంగా చూస్తే ఒక సాధకుడు అనేక జన్మలుగా చేసిన సాధన చివరి జన్మకి అది సిద్ధించి భగవద్ జ్ఞానం లభించింది. ఆ ఆత్మ జ్ఞానం తెలుసుకున్నాడు. కర్మ మార్గంలో ఉన్నాడు. కర్మ మార్గాన్ని ఆయన యజ్ఞంగా చేస్తూ భక్తి మార్గంలోకి తెచ్చుకొని దాన్ని ఆయన జ్ఞానంగా పండించుకున్నాడు అని మనకు రామాయణం సాధనా పరంగా చెప్తుంది. రామాయణంలో ప్రతి వాళ్ళు సాధకులే. ఎవరి పరంగా వాళ్ళ పరంగా చూడాలి. సీతమ్మ తల్లి సుందరకాండలో సాధకురాలుగా కనిపిస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యకాండలో మళ్ళీ తర్వాత ఆయన కిష్కింద కాండలో సాధకుడుగా కనిపిస్తారు. ప్రతి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. అందులో ఎవరి వైపు నుంచి, ఎవరి తరఫు నుంచి ఆ విధంగా దాన్ని చూస్తే సాధన ఎట్లా చేసుకోవాలి అని ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఏ విధంగా సాధన పండి చివరికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షం దొరుకుతుంది, ఆ బ్రహ్మ నిర్వాణం దక్కుతుంది, ఆ విధమైన ఆత్మశాంతి, పరాంశాంతి, ఆ పరమగతి అని చెప్పి అది నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్న ఆ విధమైన అనేక జన్మల్లో ఆ సిద్ధి చివరికి లభించి తతః ఇంకా తర్వాత పరమమైన గతి ప్రాప్తిస్తుంది అని ఇంతవరకు శ్లోకాలకి కొంతవరకు అర్థం. ఇప్పుడు మనము ఆ తర్వాత శ్లోకం చూద్దాము. 46వ శ్లోకము. తపస్విభ్యః అధికః యోగి
జ్ఞానిభ్యః అపి మతః అధికః కర్మిభ్యః చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని ఆయన కొన్ని విషయాలు చెప్పారు అర్జునుడికి. ఎందుకు యోగం చెయ్యాలి, యోగులు ఎందుకు అవ్వాలి, నేనెందుకు యోగిని అవ్వాలి అని ఆయన చెప్తున్నారు. తపస్విభ్యః తపస్సులు చేసుకునే వాళ్ళందరిలోకి అధికః గొప్పవాడు యోగి. యోగం సాధన చేసుకుంటున్నవాడు తపస్సులు చేసుకునే వాళ్ళందరిలోకి గొప్పవాడు. జ్ఞానిభ్యః జ్ఞానులందరిలోకి అపి కూడా అధికః గొప్పవాడు మన యోగి. తర్వాత అందులో పైగా ఇది మతః అని చెప్పారు, ఉద్దేశంలో ఈ అభిప్రాయం అని చెప్తారు. తపస్సులు చేసుకునే వాళ్ళందరిలోకి యోగులు గొప్పవాళ్ళు, జ్ఞానులందరిలోకి యోగులు గొప్పవాళ్ళు. కర్మిభ్యశ్చ అధికః యోగి కర్మలు చేసుకునే వాళ్ళందరిలోకి కూడా యోగులు గొప్పవాళ్ళు, అధికులు. తస్మాత్ కాబట్టి యోగి భవ అర్జున కాబట్టి నువ్వు యోగివి అవ్వు అని చెప్పాడు మన కృష్ణుడు అర్జునుడికి. తపస్విభ్యః అధికః యోగి జ్ఞానిభ్యః అపి మతః అధికః కర్మిభ్యః చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని. ఆయన ఏం చెప్తున్నారంటే తపస్సులు చేసుకునేవాళ్ళు, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, జపాలు, ఉపాసనలు, తపస్సులు ఇవన్నీ భక్తి మార్గం. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ చేస్తారు. ధ్యానాలతో పాటు, పూజలతో పాటు, యజ్ఞాలతో పాటు, జపాలు, తపాలు అన్ని. వీళ్ళందరూ ఎంతమంది ఏవి చేస్తున్నా వీళ్ళందరికన్నా అధికుడు యోగి అని ఆయన చెప్తున్నారు. ఎన్ని చేసినా ఆ మార్గంలో అది యోగంలాగా చెయ్యాలి. అది ఆయన అదే చెప్తారు, యోగంలాగా చెయ్యాలి. యోగము అంటే ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. యోగము అంటే ఆయన రెండు విధాలుగా, కొన్ని విధాలుగా ఆయన డిఫైన్ చేశారు, మనకి చెప్పారు. దాన్ని ఎట్లా యోగి అని ఎట్లా అనుకోవాలి, వాడు యోగి అని ఎట్లా అనుకోవాలి అని. ఒకటి ఏంటంటే సమత్వ స్థితి రావాలి, సమబుద్ధి రావాలి. ఆ సమస్థితి లేకపోతే వ్యవహారంలో ఉపాధులను బట్టి అంతరంగంలో అన్నిట్లో ఉన్న ఆత్మని చూడగలగాలి. ఆ సమత్వ స్థితి ఎన్నో రకాలుగా ఉండాలి. అది శీతోష్ణ సుఖ దుఃఖాల్లో అట్లానే ఉండాలి. తర్వాత మనుషుల్లో జంతువుల్లో తేడా చూడకూడదు, మనుషుల్లో తేడా చూడకూడదు. అన్నిట్లలో సమత్వం చూడగలగడం చాలా గొప్పది. ఆయన దానికి చాలా పెద్ద పీట వేస్తారు. రెండో విషయం ఏంటంటే యోగము అన్నప్పుడు కోరికలు లేకుండా చెయ్యాలి. ఏ పనైనా సంకల్పాలు ఉండొద్దు, కోరికలు ఉండొద్దు, కర్మలు త్యాగం చెయ్యాలి, కర్మఫల ఆపేక్ష కూడా లేకుండా ఉండాలి. ఇవన్నీ వదిలిపెడితే వాడు యోగి. ఏ పని చేసినా సరే కోరికతోటి ఏ పని చేసినా, ప్రతిఫలం మీద ఆపేక్షతోటి ఏం పని చేసినా, కర్మత్యాగము, సంకల్ప త్యాగము, కర్మఫల త్యాగం చేయకపోతే అది యోగం కాదు అని ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యోగి అధికుడు అన్నప్పుడు రెండు విషయాలు. ఒకటి కోరికలతోటి చెయ్యొద్దు, రెండు అన్నిట్లలో సమస్థితిలో ఉండాలి. అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాల్లో సమస్థితిలో ఉండాలి. ఈ రెండు ఉన్నవాడు యోగి. ఈ తాపసికులు, జపాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, వ్రతాలు, ఉపాసనలు ఏదైనా సరే కోరికతో చేస్తే మళ్ళీ అందులో వాడు యోగి అయ్యే అవకాశం లేదు. లేదా వీటన్నిట్లలో సమస్థితి లేదు. నేను గొప్పగా తపస్సు చేయగలను, వాడు చేయలేడు. నేను ఇంత గొప్పగా పూజ చేశాను కాబట్టి భగవంతుడు నాకు అందరికన్నా ఎక్కువ పెద్ద వరం ఇచ్చాడు. ఇట్లాంటివన్నీ ఉంటే, కోరికలు, కోపాలు, భయాలు, లోభితనాలు, మత్సరాలు ఇవన్నీ ఉంటే, సమస్థితి లేకుండా ఉంటే వాడు యోగి కాడు. కాబట్టి ఏదైనా సరే యోగ సాధన అంటే సమత్వ స్థితి. ఈ పనిలో నువ్వు ఎంత గొప్పగా
భక్తి మార్గంలో ఉన్నా అది యోగంగా దాన్ని మార్చుకోవాల్సిందే. ఎంత గొప్పగా నువ్వు పూజలు చేసినా, వ్రతాలు చేసినా, జపాలు చేసినా, ఏది చేసినా అది ఒకవేళ ఈ యోగ స్థితికి వెళ్ళకపోతే, నువ్వు ఆ యోగంగా దాన్ని చేయకపోతే అది తక్కువ రకమే. తపస్విభ్యః, ఆ రకంగా తపస్సులు చేసే వాళ్ళందరికన్నా యోగి అందుకని గొప్పవాడు. ఎందుకంటే ఇటు కోరికలు వదిలేశాడు కాబట్టి కల్మషాలు, కిల్బిషాలు లేవు. అటు సమస్థితిలో ఉన్నాడు. ఈ స్థితి అవసరం మనకి. ఎందుకంటే బ్రహ్మ నిర్వాణానికి కావాల్సిన విషయం ఇది స్థితి. ఈ రెండు ఉండాలి. అట్లానే ఇక్కడ జ్ఞానిభ్యః, జ్ఞాని ఉన్నాడు. వాడికి చాలా జ్ఞానం ఉంది. మొత్తం వేదాలొచ్చు. మొత్తం వేదాల గురించి తెలుసు. మొత్తం వేదాల తత్వం తెలుసు. ఆ సారమంతా ఎరిగి ఉన్నాడు. కానీ మళ్ళీ ఈ రెండు లేవు. కోరికలతో ఉన్నాడు. కోరికలను వదిలిపెట్టలేదు. అట్లానే సమస్థితి లేదు. నేను గొప్ప, నువ్వు తక్కువ, నాకు ఎక్కువ ఉంది, నీకు తక్కువ ఉంది. ఏదో ప్రతి దాంట్లో తేడాలు చూస్తాడు. మనసులో కూడా తేడాలు చూస్తాడు ప్రతి వాళ్ళని. ఈ రెండు ఉండడం వల్ల ఈ జ్ఞాని దాన్ని యోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి తక్కువ రకం అయిపోయింది అది, ఎంత జ్ఞానం ఉన్నా కూడా. తర్వాత కర్మిభ్యః, కర్మిష్ఠులు ఉంటారు, కర్మలు చేసుకుంటుంటారు. వాళ్ళు ఎంత గొప్పగా కర్మ చేసినా కూడా అది ఒకవేళ సమస్థితిలో ఉన్నవాడు, ఆ స్థితికి వెళ్ళలేకుండా ఉన్నవాడు, కోరికలతో ఉన్నవాడు ఎంత గొప్ప కర్మ చేసినా కూడా గొప్పగా వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. ఆ డబ్బులన్నీ పెట్టి గొప్పగా వాలంటీరింగ్ చేశాడు. ఎంతో మందికి అన్నార్థులకు అన్నం పెట్టాడు. ఎంతో మందికి వైద్య సహాయం చేశాడు. ఎంతో మందికి ధన సహాయం చేశాడు. చదువు కోసం వాటి కోసం ఎంతో చేశాడు. కానీ నేను చేశాను అన్న గుర్తింపు కోసం చేశాడు అనుకోండి. లేదా నేను కాబట్టి చేశాను, వేరే వాళ్ళు చేయలేదు. పైగా వాళ్ళలో కూడా వీళ్ళకి చేస్తే నాకు ఈ లాభం, వీళ్ళకి చేయకపోతే నాకు ఈ లాభం. ఇవన్నీ కాక ఎవరికి చేస్తున్నాను అన్న డిస్క్రిమినేషన్. నా వాళ్ళు కాబట్టి చేస్తాను, పాపం కదా వాళ్ళకి వేరే వాళ్ళు చేసేవాళ్ళు లేరు అని మళ్ళీ ఏ రకంగా డిస్క్రిమినేట్ చేసినా కూడా సమస్థితి లేదు వాడికి. ఆ రకంగా వాడు చేసేది ఎంత గొప్ప పనైనా సరే కర్మగా ఉంటుంది, అది యోగం అవ్వదు. కాబట్టి నువ్వు భక్తి మార్గంలో ఉండు, కర్మ మార్గంలో ఉండు, జ్ఞాన మార్గంలో ఉండు. నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా అవ్వు, ఎంత గొప్ప కర్మిష్టివైనా అవ్వు, ఎంత గొప్ప తాపసికుడివి లేదా ఉపాసకుడివైనా అవ్వు, యోగంతో దాన్ని చెయ్యకపోతే మాత్రం అవన్నీ తక్కువ రకము అని ఆయన చెప్పి, తస్మాత్ కాబట్టి అర్జున నువ్వు యోగి భవ, యోగివి అవ్వు అని ఆయన చెప్పారు. దీని గురించి ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. నేను చిన్నప్పుడు చందమామలు చదువుకున్నాను. అందులో ఏముంటుందంటే, ఎవరో ఒక ఊళ్ళో ఏదో బడి కట్టించడం కోసం అని చెప్పి డబ్బులు డొనేషన్స్ కోసం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ఊళ్ళో చాలా పెద్ద సంగీత విద్వాంసుడు ఉన్నాడు. చాలా పేరుంది. చాలా గొప్ప విద్వాంసుడు ఆయన. అందరికీ ఆయన అంటే చాలా ఇష్టం. ఆ ఊళ్ళోనే ఇంకొక విద్వాంసుడు కూడా ఉన్నాడు, చిన్నవాడు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. కానీ ఆయన కూడా చాలా పాపులర్. యంగ్ పీపుల్ కి, యువతకి ఆయన చాలా ఇష్టము. ఇటు ఈయన అందరికీ ఇష్టము. ఆ రకంగా ఉంది. వీళ్ళిద్దరిని అడిగారు ఆ ప్రోగ్రామ్ కి. మరి ఒక్కళ్లే ఉండరు కదా, కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరిని అడిగారు ఆ ప్రోగ్రామ్ కి చేస్తారా అని. సరే అన్నారు. అప్పుడు వాళ్ళు చాలా మర్యాదగా అడిగారు ఈయనను కూడా, మన పెద్దవారిని, ఆ విద్వాంసుని, మీరు మీకు ఏమి దక్షిణ ఏమి ఇమ్మంటారు, మేము పారితోషికం ఇవ్వాలి కదా, ఏమి ఇమ్మంటారని అడుగుతారు వాళ్ళు. పారితోషికము అంటే, తోషము అంటే సంతోషం, పారితోషికం అంటే నువ్వు చాలా సంతోషించేది, మేము మీకు ఏమి ఇవ్వచ్చు. మనం పారితోషికం అనగానే ఏదైనా పని చేస్తే దానికి ఇచ్చే డబ్బులని ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటాం. అది అర్థం అవును, కాదని అనట్లేదు. కానీ పారితోషికము అంటే నువ్వు సంతోషపడడానికి, నీ సంతృప్తికి మేము ఏమి ఇచ్చుకోగలము అని అర్థం. దక్షిణ అంటే నీ దక్షత చూసి, నువ్వు చాలా దక్షుడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నీ దక్షత ముందు మేము ఇచ్చేది ఏమి లేదు, కానీ నీ దక్షతకి కాదు,
కానీ నువ్వు మా కోసం చేసావు, మేము ఇతోధికంగా నీ కోసం ఇది ఇచ్చుకుంటున్నాము అని చెప్తాము. బహుమానం అంటే కూడా అంతే. మానము అంటే గౌరవించడం. నిన్ను మేము గౌరవించి ఆ గౌరవానికి గుర్తుగా ఇది ఇస్తున్నాము. ఆ గౌరవాన్ని ప్రకటించడం కోసం. అట్లానే పారితోషికం అంటే కూడా మా సంతోషాన్ని ప్రకటించడానికి ఇది ఇస్తున్నాము. దక్షిణ అంటే కూడా మీ దక్షతని, మీరింత గొప్ప దక్షులు, మేము అంత చెప్పలేము, అంత చూపించలేము, కానీ దాన్ని ప్రకటించడానికి అని అర్థం అది. ఇంతకి దక్షిణ అన్న డబ్బులు ఇవ్వడము, పారితోషికం అన్న డబ్బులు ఇవ్వడము, బహుమానం అంటే గిఫ్ట్ అని మనం మార్చేసుకున్నాము. కానీ దానికి ఆ బహుమానాన్ని, దక్షిణని, పారితోషికాన్ని ఎందుకు మా సంతోషాన్ని, మీ దక్షతని, మా ఆనందాన్ని, వాటిని ప్రకటించడం కోసం, మా గౌరవాన్ని వాటిని ప్రకటించడం కోసం ఇవేవో ఇస్తున్నామని అర్థం. అది అడుగుతారు వాళ్ళు, పారితోషికం అడుగుతారు. ఆ పారితోషికం అడిగితే ఆయన, ఇంత గొప్ప పని చేసుకుంటున్నారు మీరు, నాకేమి ఎక్కువ డబ్బులు ఇవ్వక్కర్లేదు, కానీ మరి నేను పెద్దవాడిని, చాలా సంవత్సరాలుగా ఇందులో సాధన చేసుకుంటున్నాను, కాబట్టి నా గౌరవం కూడా నేను కాపాడుకోవాలి, నాకెక్కువ మీరేమి ఇవ్వద్దు, ఆ పిల్లాడికి ఎంత ఇస్తున్నారో ఆయనకన్నా ₹1 ఎక్కువ ఇవ్వండి, చాలా ఎక్కువ ఇవ్వక్కర్లేదు అని చెప్తాడు. వాళ్ళు నిజంగా చాలా సంతోషిస్తారు, ఎంత గొప్పవాడు నిజంగా మా కోసం ఇంత చేస్తున్నాడు అని. సరే, ఆ ప్రోగ్రాం చాలా గొప్పగా జరుగుతుంది, అందరూ చాలా సంతోషిస్తారు. తర్వాత వీళ్ళు ఆ చక్కటి ప్లేట్లో పూలు అవన్నీ తాంబూలం పెట్టి అందులో ఒక ప్యాకెట్ కూడా పెడతారు, ఒక ఎన్వలప్. తర్వాత ఈయన తీసి చూసుకుంటే అందులో ₹1 ఉంటుంది. అయితే ఆయనకు అప్పుడు అర్థమవుతుంది, అవతల ఆ పిల్లాడు అసలేమీ తీసుకోలేదు, ఆయనకన్నా ₹1 ఎక్కువ ఇమ్మని అడిగాడు కాబట్టి ఈయనకు ₹1 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే, ఆయన ఆ పిల్లాడి కన్నా నేను ఎక్కువ ఉండాలి అని చెప్పుకున్నది తగ్గిపోయింది ఆయన విలువ. ఎందుకంటే ఆ పిల్లాడు అసలేమీ తీసుకోలేదు. అది ఒక మంచి పని, ఆ ఊళ్ళో బడి కట్టించడం కోసం అని చెప్పి డొనేషన్స్, చందాలు వసూలు చేయడం కోసం పెట్టిన ప్రోగ్రాంలో ఆ పిల్లాడు ఏం తీసుకోకుండా చేశాడు అన్ని గంటలు. ఈ పెద్దవారు కూడా అంత కష్టపడి చేశారు, అంత గొప్పగా చేశారు. ఆయన కూడా అన్ని గంటలు చాలా తాపత్రయపడ్డారు ఆ ఊరి కోసం, ఆ బడి కోసం. కానీ ఆ పిల్లాడి కన్నా నాకు ₹1 అనేసరికి ఈ కంపారిజన్ వచ్చింది, సమబుద్ధి పోయింది, కోరిక అందులో చేరిపోయింది. ఇటు కోరిక ఉంది, అటు సమబుద్ధి ఎగిరిపోయింది. దానివల్ల అంత ఉండి అన్నాళ్ళు సాధన చేసి, అంత జ్ఞాని అయి ఉండి, అంత కష్టపడి వాలంటీరింగ్ చేసి, అంత గొప్పగా సాధన చేసుకున్నవాడు కూడా జారిపోయాడు. ఆయన యోగంలో నుంచి భ్రష్టుడయ్యాడు. అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము తపస్విభ్యః అన్నప్పుడు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞానిభ్యః అన్నప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాన యోగ మార్గం కాదు, జ్ఞాన మార్గం. ఇక్కడ తపస్విభ్యః అన్నప్పుడు భక్తి మార్గం, భక్తి యోగ మార్గం కాదు. అవి యోగం దాకా వెళ్ళకపోతే వాటికన్నా కూడా యోగమే మంచిదని ఆయన చెప్తున్నారు. ఇక్కడ కూడా ఏదో భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గం అని ఉంటాయి. ఈ మార్గాలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం పట్టుకోవాలని ఏముంది, ఒక్కొక్కళ్ళు అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఒక్కోసారి అన్ని మార్గాల్లోనూ ఉంటారు. ఇప్పుడు ఈ మన పెద్దవారు, మన విద్వాంసుడు ఉన్నట్టు ఆయన తపస్సులాగా సంగీతాన్ని సాధన చేసుకున్నారు. ఆయన మహాజ్ఞాని, ఆయన చాలా గొప్పగా ఆయన పాడుతున్న కృతులన్నీ అర్థం చేసుకొని ఆయన చాలా ఆర్తితోటే పాడతారు. ఆయన కర్మగా దాన్ని వాలంటీరింగ్ గా అంత గొప్పగా చేశారు. కానీ వాడి కన్నా నాకు ₹1 ఎక్కువ అనేసరికి కంపారిజన్, వాడికన్నా నేను అని కంపారిజన్, ₹1 ఎక్కువ అని చెప్పి ఎక్కువలు తక్కువలు ఇవన్నీ అందులో చేరిపోయాయి. కర్మలో ఉన్నాడు, జ్ఞానంలో ఉన్నాడు, తపస్సుగా దాన్ని సాధన చేశాడు, కానీ యోగంలో లేడు, జారిపోయాడు. కాబట్టి ఈ యోగ మార్గం చాలా అవసరం. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా, సాధన చేసినా, తపస్సుగా ఆ విషయాన్ని మనము ఆ మార్గంలో ఉండి దాన్ని అవలంబిస్తున్నా కూడా అది యోగం కాలేదు, కోరికలతో కూడి ఉన్నది, లేదా సమత్వ భావమే లేదందులో, అంతా ఒకటే. అక్కడ ఆ స్టేజ్ మీద పాట పాడినప్పుడు ఇద్దరము ఒకటే స్టేజ్ మీద, నేను పెద్ద స్టేజ్, ఆ పిల్లాడు చిన్న స్టేజ్ కాదు, ఒకటే మైక్, ఒకటే స్టేజ్, ఆ వింటున్న వాళ్ళు కూడా ఒకళ్ళే, మొత్తం ఆ ఆడియన్స్ అంతా ఉన్నవాళ్ళు ఒకళ్ళే. ఎవరు కూర్చొని ఉన్నారో ఆయన పాటలు, నా పాటలు వింటారు.
ఆయన పాడేవి నేను పాడేవి అవే పాటలైనా వేరే పాటలైన విషయం అదే కదా సంగీతము. పైగా అది విషయం ఏంటి, అక్కడ బడి కట్టించడం కోసమని ఒక గొప్ప కార్యము. అంతా సమానంగానే ఉంది. విషయం ఒకటే, కార్యం ఒకటే, సంగీతం ఒకటే, స్టేజీ ఒకటే, మైక్ ఒకటే, మనసు ఒక్కటే, ఇంది వేరేగుంది. ఆ వేరే ఉండడమే సమత్వ భావనలోంచి జారిపోవడము. ఆ ₹1 ఎక్కువ కావాలన్న కోరిక, అంతకన్నా ఎక్కువ నన్ను ఆ పిల్లాడి కన్నా ఎక్కువ గౌరవించాలి వీళ్ళు అన్న కోరిక, ఇవన్నిటి వల్ల అందులోంచి జారిపోయాడు పాపం. మామూలుగా కూడా చూసే వాళ్ళకి వాళ్ళందరి ముందు చిన్నగా అయిపోయాడు. అంత పెద్దవాడు అసలు ఈయనే ముందు చెప్పాల్సింది, నాకేం అవసరం లేదండి అని చెప్పుంటే అయిపోయేది. ఆ ఉన్నత స్థితి నుంచి జారిపోయాడు. అట్లా అయ్యే ప్రమాదం ఉంటుంది అర్జున. కాబట్టి అట్లాంటి ప్రమాదాలకి నువ్వు లోనుగాకు. తస్మాత్ కాబట్టి యోగి భవ, నువ్వు ఏ పని చెయ్యి, నువ్వు జ్ఞానంలో ఉండు, కర్మలో ఉండు, భక్తిలో ఉండు, తపస్సులో ఉండు, ఏదైనా చెయ్యి, నువ్వు ఉపాసన చెయ్యి, నువ్వు జపం చెయ్యి, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ యోగంలో మాత్రం ఉండవలసిందే. తస్మాత్ యోగి భవ అని ఆశీర్వచనం చేశారు మన తండ్రి. తర్వాత 47వ శ్లోకం చూద్దాము. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః అన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, యోగినామపి సర్వేషాం, సర్వులలో, మొత్తము సర్వ యోగుల్లో, యోగులందరిలో అన్నాడు. అని అందులో ఒకడు అని మళ్ళీ ఆయన అందులో కూడా గొప్పవాడు ఎవరని చెప్తున్నారు. ఇక్కడ తపస్సులు, వ్రతాలు, నోములు, పూజలు, ఉపాసనలు, జపాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళందరికన్నా, జ్ఞానంలో ఉన్న వాళ్ళందరికన్నా, జ్ఞానాన్ని సాధిస్తున్నవాడు, సాధించినవాడు వాళ్ళందరికన్నా, ఎంతో గొప్పగా కర్మలు చేస్తున్న వాళ్ళు, ఏదో విధంగా కర్మలు చేస్తున్న వాళ్ళల్లో అందరికన్నా, వీళ్ళందరికన్నా యోగి గొప్పవాడు అని చెప్పి, ఆ యోగుల్లో కూడా ఎవరు గొప్పవాడు అని చెప్తున్నారు ఆయన ఇప్పుడు. సర్వేషాం యోగినామపి, యోగులందరిలోకి ఎవరు గొప్పవాడు అంటే, మద్గతేన అంతరాత్మన, అంతరాత్మ వాడి మనసుని, అంతరాత్మని మద్గతేన నా మీద పెట్టాలి, నా వశం చెయ్యాలి. తర్వాత శ్రద్ధావాన్, వాడు శ్రద్ధావంతుడై ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఇంతకు ముందే చెప్పారు ఆయన. ఆ ఉత్త జ్ఞానం పనికిరాదు, అది యోగంగా చెయ్యమని ఇక్కడ చెప్పారు. ఆ జ్ఞానం కావాలి, ఆ యోగం కావాలి అంటే శ్రద్ధ తప్పనిసరి అని ఇక్కడ చెప్తున్నారు. ఆ యోగం కూడా అందరి యోగుల్లో ఉంటారు, మనము ఉంటాం కాదు. ఆ యోగుల్లో కూడా గొప్ప యోగి ఎవరు అంటే మళ్ళీ శ్రద్ధ కావాల్సిందే. శ్రద్ధ, ఫోకస్ లేకపోతే మాత్రం ఏది సాధించడం కష్టము. అటువంటి శ్రద్ధావంతుడు యహ, ఎవరైతే మాం నన్ను భజతే భజిస్తాడో సహ వాడు యుక్తతమః, యుక్తతముడు, యుక్తుడు అంటే యోగిని, యోగి సిద్ధి సాధిస్తే యుక్తుడవుతాడు, సిద్ధుడు అని అర్థం. ఆ సిద్ధులలో కూడా తమః అన్నారు ఆయన. మనకు తరతమ భేదాలు ఉంటాయి, మనకి సూపర్లేటివ్, కంపారిటివ్ అని డిగ్రీస్ ఉంటాయి. కంపారిటివ్ డిగ్రీ అంటే దీనికన్నా అది మంచిది అని, బెటర్ అని అర్థం. అది తరము అంటాము. అప్పుడు యుక్త తరము అంటే దీనికన్నా అది బెటర్ అన్నది, దీనికన్నా అది మంచిది అని. అన్నిటికన్నా మంచిది, బెస్ట్ అని చెప్పాలి అంటే, బెటర్ అని కంపారిజన్ లేదు, బెస్ట్ ఇంకా ఫైనల్, దాన్ని మించింది లేదు అని చెప్పాలంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. ఆ సూపర్లేటివ్ డిగ్రీ సంస్కృతంలో తమః, యుక్త తమః అంటే ఇంకా వాడిని మించిన యుక్తుడు అంటే సిద్ధుడు లేడు అని మే, నా యొక్క మతః అభిప్రాయము. నా అభిప్రాయంలో నేనేమనుకుంటున్నానంటే, ఈ రకంగా తపస్సులు చేసుకున్నా, పూజలు చేసుకున్నా, కర్మలు చేసుకున్నా, జ్ఞానం సాధించినా, ఇవన్నీ కూడా ఇటు కోరికలు లేకుండా అటు సమస్థితికి వెళ్ళగలిగి ఉన్నవాడే యోగి. అట్లాంటి యోగుల్లో కూడా నా మీద మనసు పెట్టి శ్రద్ధతో నన్ను భజించిన వాడే అందరికన్నా ఉత్తమము, వాడే అందరు సిద్ధుల్లోకి వాడు ఉత్తమ సిద్ధుడు అని నా అభిప్రాయం అని ఆయన చెప్పారు.
యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః అన్నారు. ఇక్కడ భజతే అంటే భజించడము, భజనలు చేయడము, లేదా సేవించడము, సేవ చేయడము, పూజలు అటువంటివి. అవి నన్నే మనసులో పెట్టుకొని నా మీద పరమ శ్రద్ధతోటి ఈ రకంగా చేసిన వాళ్ళు, నన్ను భజించిన వాళ్ళు, నన్ను పూజించిన వాళ్ళు, నన్ను సేవించిన వాళ్ళు సిద్ధుల్లోకి కూడా అందరికన్నా ఉత్తమమైన సిద్ధులు అని నేను అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. అది భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో మనము దీన్ని అన్వయం చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని జ్ఞాన మార్గంలో అన్వయం చేసుకుందాము. భజనము అంటే అనుభవము, భజించడం అంటే అనుభవించడం. శ్రద్ధగా నన్ను ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారో, నా అనుభవం తెచ్చుకుంటారో, నా అనుభవంలో ఉంటారో వాడు సిద్ధి సాధించినట్టు అని చెప్పారు. భజనము అంటే అనుభవం అని చెప్పుకున్నాం కదా, అట్లానే సేవ అంటే గ్రహించడం. శ్రద్ధగా నన్ను గ్రహిస్తే అసలు ఈ పరమాత్మ తత్వము అగ్రాహ్యము, గ్రహించడం కష్టం. అటువంటి దాన్ని శ్రద్ధతో ఈ పైన చెప్పిన యోగ మార్గాలు ఏవైనా సరే, పైన అంతకన్నా ముందు చెప్పిన అష్టాంగ యోగ మార్గాలు, ఇక్కడ చెప్పిన కర్మ జ్ఞాన భక్తి మార్గాలు, ఏదో ఒక మార్గాల్లో ఈ విషయాన్ని, అగ్రాహ్యమైన విషయాన్ని గ్రహించగలిగితే యహ భజతే, అది కూడా శ్రద్ధతో, వాడు సిద్ధుడు, సిద్ధుల్లో కూడా ఉత్తముడు అని నా అభిప్రాయం అని చెప్పారు. అది పూజలు అవన్నీ చేయడమే కాదు, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని. అది తాత్వికం. ఇప్పుడు మనము ఆత్మపరంగా చెప్పుకుందాము. ఆత్మగా ఉన్నప్పుడు నేను ఒకటి, భగవంతుడు ఒకటి అని రెండు లేదు. నన్ను అనుభవంలోకి తెచ్చుకో అన్నారు. అంటే ఆత్మని, పరమాత్మని, పరమమైనది, అన్నిటికన్నా గొప్పదైనది ఆత్మ, దాన్ని అనుభవంలోకి తెచ్చుకో అని చెప్పారు. ఆ రకంగా ఆత్మానుభవం ఎవరు పొందుతారో, భజనం అంటే అనుభవం అని చెప్పుకున్నాం కదా, ఆత్మానుభవం ఎవరు సాధిస్తారో వాడు యుక్తుడు. అంటే ఇక్కడ యోగి అంటే సాధన చేసుకుంటున్నవాడు, యుక్తుడు అంటే సిద్ధి సాధించిన వాడు, అందులో కూడా ఉత్తముడు అని నేను అనుకుంటున్నాను, అది నా మతము అని ఆయన చెప్పారు. ఆయనకి కూడా చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన కృష్ణుడిగా ఉండి నేను నువ్వు అని చెప్తున్నారు. ఆయన కృష్ణుడు అర్జునుడు అని చెప్తున్నారు. రెండు ఉన్నప్పుడు ద్వైతంగా ఉన్నప్పుడు మనం ఏది చెప్పుకున్నా కూడా అద్వైతంగా ఉన్న ఒకటే పదార్థం గురించి చెప్పడం కష్టం. ఆయనకది ఆ భాష ఉంది, చెప్పడం అనేది ఉంది, వినడం అనేది ఉంది. ఒకడు వింటున్నాడు, ఒకడు చెప్తున్నాడు, చెప్పడానికి ఒక భాష. ఒకడు ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేయడానికి ఒక వస్తువు ఉంది, ధ్యానం అనే ఒక యాక్టివిటీ ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ద్వైతాలు అయిపోతాయి. అవి రకరకాలుగా రూపాంతరాలు చెందుతాయి. అటువంటి పరిస్థితిలో ఉండి ఆయన అద్వైతం చెప్తున్నారు. కాబట్టి మనము భాషకు అందనిది పరమాత్మ, భాషకు అందని విషయం అది ఆత్మతత్వం. కాబట్టి భాష పెట్టుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి భాషకి లిమిటేషన్స్ ఉంటాయి, దానికి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నది జాగ్రత్తగా విని దాన్ని ఫాలో అయ్యి దాన్ని గ్రహించాలి. ఆ జాగ్రత్తగా అన్నది శ్రద్ధ, గ్రహించడం అన్నది భజనం. ఈ రెండు చేసి ఎవరు తెలుసుకుంటారో, అది కూడా ఎక్కడ, అంతరాత్మలో లోపల ఈ విషయాన్ని ఎవరు తెలుసుకుంటారో వాడు సిద్ధి సాధించినట్టు, సాధించిన వాళ్ళలో కూడా గొప్పవాడు అని ఆయన చెప్పారు. ఎవరి ప్రయత్నం, ఎవరి సాధనలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని బట్టి వాళ్ళకి ఈ శ్లోకాలు ఆ రకంగా అర్థమవుతాయి. దానికి వ్యాఖ్యానాలు కూడా ఆ రకంగా ఉంటాయి. ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న కొద్దీ అందులో ఏదో ఉల్లిపాయకి పైన పొరలు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఒకటే శ్లోకం ఒకసారి చదివిన వాళ్ళకి వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు ఎక్కడున్నారు బట్టి వాళ్ళు లోపలికి వెళ్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటాయి. తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. యోగినాం అపి, యోగుల్లోకి కూడా, సర్వేషాం అందరి యోగుల్లోకి కూడా, యోగినాం అపి సర్వేషాం మత్ గతేన అంతరాత్మన, మత్ అంటే నా, గతేన
నా గతమైన నా పరమైన అంతరాత్మతో శ్రద్ధావాన్ భజతే యహ మాం సహ మే యుక్తతమః మతః అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇందులో ఆయన చెప్పిన ఈ మొత్తం శ్లోకాల్లో, ఈ 47 శ్లోకాల్లో పైనుంచి కింది దాకా ఆయన ముఖ్యంగా చెప్పిన విషయాలు ఒకసారి సింహావలోకనం చేసుకుందాము. ఈ ధ్యాన యోగంలో ధ్యానాన్ని అభ్యాసం ఎట్లా చేయాలి, చేస్తే దానివల్ల లాభం ఏంటి, అభ్యాసం ఉండడం వల్ల. అభ్యాసైనత కౌంతేయ అని చెప్పి మళ్ళీ కింద వెంటనే అభ్యాసం వాడిని లాగుతుంది. ఆ ప్రాక్టీస్ మొదలు పెడితే ఇనీషియల్ గా నువ్వు కష్టపడి తంటాలు పడి ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత ఆ ప్రాక్టీస్ అలవాటైపోయి అది నిన్ను లాగుతుంది, నువ్వు ఎక్కువ ప్రయత్నం చెక్కలేదు అని ఆయన చాలా చెప్పారు. అవేం చెప్పారో చూద్దాము. ఆయన ఏం చెప్పారంటే, అగ్నిక్రియలు వదిలిపెట్టడంత మాత్రాన సన్యాసి కాడు, కర్మలు వదిలిపెట్టినంత మాత్రాన యోగి కాడు. సన్యాసి యోగి అంటే ఎవరు అంటే కర్మఫల త్యాగం చెయ్యాలి, కర్మత్యాగం చెయ్యాలి, ఆ విధంగా చేసిన వాడు. అది ఫస్ట్ విషయం. తర్వాత మళ్ళీ ఇక్కడ సన్యాసి యోగి అని ఇన్ని రకాలు లేవు, ఉన్నదంతా ఒకటే. సన్యాసం ఏదో, యోగం అదే. దేనికైనా విషయం ఒకటే, సన్యస్త సంకల్పం ఉండాలి, ఆ కోరికలు ఉండొద్దు. దాని తర్వాత ఆయన ముందు కర్మతోటి మొదలుపెట్టు, మనశ్శాంతి దక్కుతుంది, తర్వాత దానితోటి కంటిన్యూ చేయి అని చెప్పారు. దాని తర్వాత ఈ పని మాత్రం తప్పనిసరిగా చేయవలసిందే. సర్వ సంకల్పాలు, అన్ని కోరికలు వదిలిపెట్టిన వాడు ఆ యోగారూఢంలో గట్టిగా నిలబడి ఉంటాడు. అయితే ఇది మాత్రం ఎవరికి వాడు సొంతంగా ప్రయత్నం చేసుకోవలసిందే. ఉద్ధరేత్ ఆత్మానం అని చెప్పాడు. నేను వచ్చి చేస్తాను, పక్కవాడు వచ్చి చేస్తాడు, ఇంకెవరో చేస్తారు, గురువులు వచ్చి చేస్తారు, అమ్మ వాళ్ళు చేస్తారు, పిల్లలు చేస్తారు, ఫ్రెండ్స్ చేస్తారు. ఏదో వేదాలు చదివితే వస్తాయి, స్తోత్రాలు చదవగానే వస్తాయి, మంత్రం చదివితే వస్తుందని ఆయన చెప్పలేదు. నీకు నువ్వే ప్రయత్నం చేసుకో, నీ ఆత్మ ఉద్ధరణకి నువ్వే ప్రయత్నం చేసుకో. దానికి నీ ఆత్మ అంటే మనసుని పెట్టుకో. నీ మనసే నీకు శత్రువై ఒకవేళ నువ్వు దాన్ని సరిగా వాడుకోలేకపోతే నీకు హాని కలిగిస్తుంది. నువ్వు సరిగ్గా వాడుకోగలిగితే నీ మనసే నీకు ఆత్మ బంధువైతుంది. కాబట్టి నీలోనే నీతోటే నీ మనసే నీకు సహాయం చేయడానికి ఉపకరణం, టూల్ ఉన్నది. నీ మనసే నీకు టూల్ అయి ఉన్నది, వాడుకో. ఈ మనసే టూల్ కాబట్టి మంత్రం. నీ మనస్సుని నువ్వు వాడుకోగలిగితే అది నీకు బంధువయ్యి నీకు అంత సహాయం చేస్తుంది. దానికి ఎవరో వచ్చి ఏదో హెల్ప్ చేయరు, నువ్వే చేసుకోవాలి అని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పారు, చాలా దయతో చెప్పారు. దిక్కులు చూసుకుంటూ కూర్చోకు, ఎవరు రారు, ఎవరు చెయ్యలేరు, నువ్వే చేసుకోవాలి అని చెప్పారు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, వీటికి ముఖ్యంగా ఆత్మాన్ని జయించాలి. ఆత్మ అంటే ఇంద్రియాలు జయించు. ప్రశాంతం కావాలి, మనసు శాంతించాలి. పరమాత్మ సమాహిత, నీ మొత్తమే మనసు ఎంత సమస్థితిలో ఉండాలి అంటే అది ముఖ్యం. అక్కడికే వెళ్తారు, అక్కడే ఉంటారు ఆయన. అది మనం సాధించిన దాకా మనల్ని వదిలిపెట్టరు ఆయన. శీతం లేదు, ఉష్ణం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, మానం లేదు, అవమానం లేదు. ఎన్ని చూస్తావు నువ్వు ఇన్ని తేడాలు? ఎన్నాళ్ళు చూస్తావు, ఎన్నేళ్లు చూస్తావు, ఎంతకాలం చూస్తావు? ఈ తేడాలు చూడడం మానే ముందని చెప్పారు. తర్వాత ఆయన ఏం చెప్పారంటే, లోష్టం లేదు, అస్మం లేదు, కాంచనం లేదు, మట్టి పెడ్డ లేదు, రాయి లేదు, రప్ప లేదు, బంగారం లేదు. ఎన్ని చూస్తావు తేడాలు, ఎన్నాళ్ళు చూస్తావు? తర్వాత సుహృత్ లేదు, మిత్రువు లేదు, అరి లేదు, ఉదాసీనుడు లేదు, మధ్యస్థం లేదు, ద్వేషి లేదు, బంధువు లేడు, సాధువు లేడు, పాపి లేడు, ఏమీ లేదు, ఉన్నది సమం, ఆ స్థితికి వెళ్ళు అని చెప్పారు. ఆ తర్వాత ఎట్లా చెయ్యాలి అన్న ప్రశ్న మొదలవుతుంది. నువ్వు బాగానే అంటున్నావు, బాగానే చెప్తున్నావు, కానీ ఆ సమస్థితికి ఎట్లా వెళ్ళాలి నా మనసు వినదు అంటే మంచిది అని ఆయన ఇక్కడి నుంచి ధ్యాన యోగం చెప్తున్నారు. ముందు మనసు నిలబడుచుకో. మనసు సమస్థితికి వెళ్ళడం వేరే విషయం. మనసు అసలు కుదురుకుంటే కదా సమస్థితి దాకా వెళ్ళడం, కుదురుకునే ఉండట్లేదు. కొన్ని మనసుని కుదురుగా పెంచి పెట్టుదామంటే అసలు శరీరం కుదురుగుండదు, ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది.
కాబట్టి ఆయన మనకి చెప్తున్న విషయాలు ఏంటో మనం ముందు చూసుకొని ఇక్కడికి వద్దాం. ఈ ధ్యాన యోగం ఏమంటే మన లెవెల్స్. ముందు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్నో విషయాల మీద ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. ఇది నాలాంటి వాళ్ళు ఉండే స్థితి. ఇక్కడి నుంచి ఈ ధ్యాన యోగం పెట్టుకొని సాధించవలసిన ముఖ్య లాభం, ఇన్ని ఆలోచనలు, ఇన్ని విషయాల మీద ఇంత ఫాస్ట్ గా, ఇన్ని విధాలుగా ఉండవలసిన అవసరం లేదు. ఒక్క ఆలోచన మీద దృష్టి పెట్టు. ముందు ఒక్క ఆలోచన, ముందు ఇన్ని ఆలోచనలు కాదు, దాన్ని ఒక్క ఆలోచన మీద ఫోకస్ చేయి. దీనికి ధ్యాన యోగము, మన పతంజలి చెప్పిన అష్టాంగ ధ్యాన యోగము, ఇక్కడ మన స్వామి చెప్పింది ఒకటే. ఆయన ఏం చెప్పారు, ఒక ప్లేస్ లో, ఎవరు లేని ప్లేస్ లో, ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లో ఓ ప్లేస్ చూసుకో, శుచి అయిన దేశంలో కూర్చో. ముందు కూర్చో. అసలు శరీరం కదలకుండా ముందు కూర్చో. మనసు కదలడం గురించి తర్వాత చూద్దాం. ముందైతే నువ్వు శరీరమైనా కూర్చోబెట్టి కదలకుండా అన్నాడు. దాని తర్వాత ఒక్క విషయం మీద, ఒకటే విషయం మీద ఏకాగ్ర చిత్తుడివై ఉండు అని చెప్తున్నారు ఆయన. శరీరం కూడా సమంకాయ శిరోగ్రీవం ధారయన్, ధరించు. శరీరాన్ని కదలకుండా ధరించి పట్టుకొని ఉంచు. అది కూడా అచలంగా ఉండాలి, శరీరం స్థిరంగా ఉండాలి, కదలకుండా. ఏదో ఒక విషయం మీద నువ్వు ఏకాగ్రంగా పెట్టు నీ దృష్టిని. ముందు కనీసం నీ మనసుని తర్వాత చూద్దాం, దృష్టిని పెట్టు. దిశశ్చ అనవలోకయం, దిక్కులు చూడకు అని చెప్పాడు. ఇంకా ఆ లెవెల్ నుంచి చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఏదో ఒక విషయం, ఒక్క విషయం పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు నా మీద పెట్టుపోని. ఏదో ఒక విషయం మీద నువ్వు మాత్రం తప్పనిసరిగా పెట్టవలసిందే నీ మనసుని. ఒక ముందు దృష్టినైనా నిలబెట్టు. ముందు శరీరం నిలబెట్టు, తర్వాత దృష్టి నిలబెట్టు, తర్వాత అందులో ఉన్న మనసు నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పారు ఆయన. చెప్పుకుంటూ ఆయన ఎక్కువ తినకు, తక్కువ తినకు. ఎక్కువ తింటే వృత్తాయాసం వస్తుంది, నిద్ర వస్తుంది. తక్కువ తింటే ఆకలి వేస్తుంది, నీరసం వస్తుంది. తక్కువ నిద్రపోతే నిద్ర తక్కువయ్యి మనసు నిలబడదు, కూర్చోబుద్ధి కూడా కాదు, శరీరం అలసిపోతుంది, పోయినప్పుడు అది వినదు. ఎక్కువ నిద్రపోతే ఏమవుతుందంటే శరీరం మందకొడిగి ఉంటుంది, మనసు మందకొడిగి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఏం లేదు, సైంటిఫిక్ రీజన్. ఏదో 6 గంటలు 8 గంటలు నిద్రపోవాలి మనుషులు అన్నవాడు, అది నార్మల్ టైం. ఈ ఇష్టం వచ్చినట్టు 10 గంటలు 12 గంటలు 14 గంటలు నిద్రపోతే నీకు అంత నిద్ర వస్తే మంచిదే నిద్రపోతే, కానీ అంతసేపు శరీరము తిండి లేకుండా నడిపించడం దానికి కష్టం. నువ్వు ఇంతసేపు నిద్రపోతే లేచి కూర్చొని తినేదే ఇది, మళ్ళీ అదే శరీరం తినాలి. దానికి తినకపోతే శరీరానికి శక్తి ఉండదు, శరీరంతో పాటు మనసుకి కూడా శక్తి ఉండదు. తిండి వల్లే మనసుకి శరీరానికి రెండింటికి శక్తి. కాబట్టి నీ ఇష్టం వచ్చినంత సేపు గంటలు గంటలు నిద్రపోతే, అవసరమైన 6-7 గంటలు 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రపోతే శరీరానికి శక్తి తగ్గుతుంది. ఆ రెండు చేయకు అని చెప్పారు. ఇవన్నీ ఇంత ఈ లెవెల్కి వచ్చి కింద నుంచి చెప్తున్నారు ఆయన. చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే చిత్తము ఆత్మని ఏవ అవతిష్ఠతే, నిలబెట్టు. మళ్ళీ ఇక్కడ నిస్పృహ, వేరే విషయాల మీద కోరికలు, స్పృహ ఉండకూడదు. సర్వకామాల మీద, మొత్తం అన్ని కోరికల మీద స్పృహ లేకుండా చూసుకో, కోరికలు తగ్గించుకో. అదే యుక్తి, అదే సిద్ధి. నువ్వు ఈ ధ్యానం వల్ల సాధించేదేంటి అంటే, మొత్తం నీకు చివరికి పరాకాష్ఠగా నీకు ధ్యానం చేయడం వల్ల నీకు లాభం జరగవలసింది ఏమి అంటే యుక్తి కావాలి నీకు. ఆ ధ్యానం అనే యోగం నీకు ఇవ్వవలసింది ఈ కోరికల నుంచి నీ మనసుని పక్కకు మళ్ళించి ఆ సిద్ధిని నీకు ఇవ్వాలి. ఎట్లా అంటే మళ్ళీ నీ మనసు గాలి ఆడని గదిలో దీపంలాగా కదలకుండా ఉండగలగాలి, అంతవరకు తీసుకెళ్ళాలి నీ ధ్యానం. అటువంటి సాధన కావాలి మనకి అని ఆయన చెప్పారు. ఈ విషయం మనం ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి కదా. ఆ ఒక్క ఆలోచన దాకా వచ్చాము. ఈ ఒక్క ఆలోచన దాకా వచ్చింది, దీన్ని ధ్యానం అంటాం కదా. ఈ మొత్తం ఇక్కడిక్కడ తిరుగుతుంటాం. మనము మామూలుగా చేసే ధ్యానము, చేస్తే మంచిదని చేసే ధ్యానము ఏ కారణానికి చేస్తున్నామో నాకు తెలియదు, కానీ
ఒకవేళ చేస్తే మాత్రం ఇన్ని ఆలోచనలు కాదు, మనకి ఒక్క ఆలోచన మీద ఫోకస్ చేయగలగాలి, ఆ రకంగా దాన్ని ప్రయత్నం చేయగలగాలి. అటువంటి ధ్యానం చేయగా అది ఎక్కడికి తీసుకెళ్లాలంటే, ధ్యానం నేను చేస్తున్నాను ఏదో ఇది అన్ని చాలా రకాలుగా చేయొచ్చు మనం. ఈ ధ్యానం దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే, సాకార ధ్యానం చేయొచ్చు. అంటే ఏదో ఎదురుగా విగ్రహమో పటమో పెట్టుకున్నాము, ఏదో దీపం పెట్టుకున్నాము, ఏదో భూమధ్య మీద మన దృష్టి నిలిపాము, నాసాగ్రం మీద స్వామి ఇందులో 6వ అధ్యాయంలో చెప్పినట్టు. లేదా కొంతమంది స్పర్శ ధ్యానం కూడా చేస్తారు. కూర్చొని ఏదైనా శరీరంలో ఒక్క బాడీ పార్ట్, ఒక వేలు, ఒక కాలు, ఎక్కడైనా చల్లగా ఉంటుందా, ఎక్కడైనా వేడిగుందా, ఎక్కడైనా గట్టిగుందా అని శరీరం మీద ఏదో ఒక చిన్న పీస్, బాడీ మీద ఒక చిన్న భాగం మీద మనసు దృష్టి అతి తీవ్రంగా కేంద్రీకరించడం. ఏదో ఒకటి మనకి ఇవన్నీ దేని మీద, విగ్రహం మీద పెట్టామా, జ్యోతి మీద పెట్టామా, భూమధ్యం మీద పెట్టామా కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఒక్క విషయం మీద ఉండాలి. ఇన్ని విషయాల మీద ఉంటే నాలాగా ఉంటారు, కానీ ఒక్క విషయం మీద మనసు ఉండాలి. కాబట్టి ఏదైనా సరే ఒక్కటి అని ఏమి ఎగ్జాంపుల్, ఏది పని చేస్తే అది. తర్వాత ఇవన్నీ కాక మనసులో మనకి చాలా ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఏదైనా సరే, శాంతాకారం భుజగశయనం, లేదా క్షీరోదన్వత్ ప్రదేశే, లేదా అరుణాం కరుణాతరంగిదాక్షి, ఒక్క ధ్యాన శ్లోకం పెట్టుకొని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పిన ఆకారాన్ని మనసులో ధ్యానం చేస్తూ అదొక మార్గం. లేదా మనసులోనే జ్యోతిని ఊహించుకుంటూ ఊపిర్ల మీద శ్రద్ధ పెట్టి ప్రాణాయామం మీద, లేదా ఒక గట్టిగా బయటికి చెప్తున్న మంత్రం, ఏదైనా శబ్దం, రెండిట్లలో శబ్దమైన అయినా పర్వాలేదు, ఏదైనా సరే, శబ్దమైన, మంత్రమైన, లోపలైనా బయటైనా, నిశ్శబ్దంగా అయినా సరే, బయట వైఖరిగా అయినా సరే, ఏదో ఒక విధంగా ఆ ఒక్క విషయం. ఇంతకీ ఇవన్నీ దీనివల్ల ఏమి లాభము అంటే ఏం లేదు. ఇది ఎన్నో ఆలోచనల నుంచి దాన్ని ఒక్క ఆలోచనకి తేవాలి. దాన్ని అన్ని ఆలోచనలు ఒక వైపుకి మళ్లించాలి. దాన్ని ఏదో మన చాలా ఆవులన్నీ ఎటటో పోతున్న వాటన్నిటిని ఒక్క వైపుకి తిప్పినట్టు మన ఊపిర్లని, మన ఆలోచనల్ని ఒకవైపుకి తిప్పాలి అంతే. ఇంకా గోవులు కదా అవి, ఆ ఆవులన్నా గోవులే, మన ఆలోచనలన్నా గోవులే. ఏదైనా సరే, ఏదో మేక పిల్లలు, ఏదో లేకపోతే గొర్రె పిల్లలు, ఏదైనా సరే వాటన్నిటిని ఒక్క వైపుకి తిప్పినట్టు తిప్పాలి, ఒక్క ఆలోచన దగ్గర ఆపాలి. అది దానికోసం అది సాకారంగా చేయొచ్చు, లేదా ఇంకొక రకంగా నిరాకారంగా చేయొచ్చు. ఈ నిరాకారంలో కూడా ఆకారం ఏం లేదు. ఇక్కడ ఏదో విగ్రహమో, పటమో, ఏదో మంత్రమో, అందులో ఉన్న ఆకారమో ఏవో ఒకటి ఉంటాయి. ఇక్కడ అసలు ఆకారం లేదు, కానీ అందులో ఆకారంతో సంబంధం లేదు, గుణాలతోటి సంబంధం. భగవంతుడు సర్వవ్యాపకుడు, అదే ఆయన గుణం. భగవంతుడు అన్నప్పుడు 4 చేతులతో కిరీటంతో అని కాదు, లేదా కృష్ణమూర్తిగా ఉన్నారు ఆయన అక్కడ రథంలో ఉన్నారని కాదు, లేదా రామచంద్రమూర్తి కోదండం పట్టుకొని ఉన్నారు. ఇవన్నీ మళ్ళీ సాకార ధ్యానాలు. ఇది ఆకారం లేదు దీనికి ఇక్కడ, కానీ గుణాలు, సర్వవ్యాపకమైనది, అనంతమైంది, ఇట్లాంటివి. అటువంటి ధ్యానం చేయొచ్చు. ఇది మామూలుగా మనం కూర్చొని చేసే మెడిటేషన్ ధ్యాన మార్గంలో, లేదా ఇది ధ్యాన సమాధి కాకుండా సహజంగా వచ్చే సమాధిలో నిరాకారమే, ఆకారంతో సంబంధం లేదు, కానీ స్వరూపం. అసలు రామమూర్తి అంటే కోదండం పట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి, సరే ఆయన తత్వం ఏంటి అన్న దాని మీద, శ్రీరామచంద్రమూర్తి అన్న తత్వము ఆయన స్వరూపం మీద, బయట కళ్ళకు కనిపించే ఆకారం కాదు, రూపం, ఆయన స్వరూపము. ఆ ధ్యానం ఏదైనా సరే ఒక్క విషయం మీద ఉండాలి మనసు, అది ముఖ్యం. చాలా ఆలోచించకూడదు. మళ్ళీ చాలా ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాం. ఎన్నో ఆలోచనలు వద్దు, ఒక్క ఆలోచన, ఒక్కటే. ఆ సగుణమైనా సరే ఒకటే గుణం, ఆయన సర్వవ్యాపకుడు, ఆయన అనంతము, ఆయన కాలాతీతము అని ఇన్ని పెట్టుకోకూడదు. మళ్ళీ ఒక్కటే, ఏదైనా ఒక్క గుణం. మనకు మన విష్ణు సహస్రనామంలో 1000 గుణాలు ఉన్నాయి. యాని నామాని గౌణాని అని చెప్తారు. యాని మొత్తం ఇవన్నీ ఒక 1000 పేర్లు చెప్తున్నాను, కానీ ఇవి పేర్లు కాదు, గుణాలని. అందులో ఒక్క గుణం పెట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. మనకి ఇష్టమైంది ఒక గుణం, ఒక్క నామం, దాని గురించి అదే పనిగా ఆలోచన, ఆ రకంగా. లేదా ఈ నిరాకారమే, ఆకారం అయితే లేదు, కానీ గుణం కూడా తోటి సంబంధం లేదు మనకి. ఇప్పుడు నిర్గుణం మొత్తమే, అసలు గుణంతో కూడా సంబంధం లేని ధ్యానం. అప్పుడు ఆత్మగా ఆకారం లేదు, దానికి పని లేదు, కర్మ లేదు, దాన్ని పాడు చేసేది లేదు, అది పాడయ్యేది లేదు, అది ఎవరిని పాడు చేసేది లేదు, దానికి గుణము లేదు, నామము లేదు, రూపము లేదు,
అని అటువంటి తత్వాన్ని ధ్యానం చేయడం. దీన్నే మన ధ్యాన మార్గంలో సాక్షిగా ఉన్నది ఎవరు, నేను అని వస్తున్న ఈ స్ఫురణ ఏంటి అని చేసుకునే ధ్యానం. ఇది మళ్ళీ ఇటు సైడ్ ధ్యానంలో ఉన్నప్పుడు మనం ధ్యాన సమాధిలో కూర్చున్నప్పుడు, ధ్యానం కోసం కూర్చున్నప్పుడు సంప్రజ్ఞాతం అని ఉంటుంది. సావికల్పం. వికల్పాలంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఉంటాయి, కానీ అవి నేనున్నాను ధ్యాత, ధ్యానం చేస్తున్న వాణ్ణి, నా పేరు ధ్యాత, ఈ ధ్యానం చేస్తున్నది అని ఒకటి ఉన్నది అని ఈ రెండు ఉండవు. నేను చేస్తున్నాను అని నేననేది ధ్యాత, నేను ధ్యానం చేస్తున్నాను అన్న ధ్యానం అన్న యాక్టివిటీ రెండిటి గురించి ఆలోచన ఉండదు. అప్పుడు ఆ దేని మీద నేను ఆలోచన చేస్తున్నానో దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏదో రామచంద్రమూర్తి ఉన్నారు, ఆయన ఎంత గొప్పగా గంభీరంగా నిల్చొని ఉన్నారు, ఆయన చేతిలో కోదండం ఉన్నది. ఇప్పుడు ఇది దీని గురించి నేను ధ్యానం చేసుకుంటున్నాను. నేను అక్కడే కూర్చున్నాను, నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయననే తదేకంగా చూస్తున్నాను అన్నప్పుడు నేను ఉంటాను, చూస్తున్నాను, తదేకంగా ధ్యానం చేస్తున్నాను అనే రెండు ఉంటాయి. ఆ ధ్యాత ఎవరిని నేను ధ్యానం చేస్తున్నానో, నా ధ్యేయం మీద, నేను ధ్యానం కదా, ఆ ధ్యేయము దేని మీద నా ధ్యానం ఉన్నదో ఆ ధ్యేయం కూడా ఉంటుంది. మూడు ఉంటాయి. అట్లాంటిది కాదు, అవి పైన ఉన్న ధ్యానాలు. ఇక్కడ ఆ రామచంద్రమూర్తి తప్ప నేను లేను, నేను ధ్యానం చేస్తున్నాను అని లేదు. అది సంప్రజ్ఞాతం. ఇదే మన అర్జునుడు చేసింది. ఆయనకు పిట్ట కన్ను తప్ప ఇంకేది కనిపించదు, ఎందుకంటే పిట్ట కన్ను ఆయన ధ్యేయం. ఇంకప్పుడు ఆయన ఆ పిట్ట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ చూడడం ఇట్లాంటివన్నీ లేవు. అది ఆయన చేసింది సంప్రజ్ఞాత ధ్యానం. దానికన్నా పైన అసంప్రజ్ఞాతం అని ఉంటుంది. ఈ అసంప్రజ్ఞాతం అంటే ఈ వికల్పాలంటే ఆలోచనలు ఉండవు, ఇంకా అవి కూడా ఉండవు. నేనున్నాను, రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తున్నాను, నేను రామచంద్రమూర్తి ధ్యానం అన్న మూడు వస్తువులు ఉండవు. ధ్యాత నేనుండను, ధ్యానం అన్న యాక్టివిటీ ఉండదు, ధ్యేయం రామచంద్రమూర్తి ఉండరు, అసలేమీ ఉండదు, నిర్వికల్పం, అసలు ఆలోచనలు ఉండవు. ఈ స్థితికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం మొత్తం ఆలోచనలన్నీ లయమైపోతాయి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏదో విధంగా తంటాలు పడి ఈ ఒక్క ఆలోచన ఉంది, ఈ తర్వాత నేనున్నాను అన్న ఆలోచన లేదు. అటువంటి నన్ను నేను మర్చిపోయిన ఆలోచన, అది సంప్రజ్ఞాతము. నేను నన్ను మర్చిపోలేదు, నేను నన్ను మర్చిపోవడమే కాదు, చేస్తున్నానన్న ఆలోచన కూడా లేదు, అసలు దేని గురించి చేస్తున్నానని కూడా లేదు, అసలు ఆలోచనలు లేవు. అది లయమైపోవడం, మొత్తం ఆలోచనలన్నీ లయమైపోవడం, ఏమీ లేకపోవడం, అది అసంప్రజ్ఞాత నిర్వికల్ప సమాధి. దీన్ని మన రమణ మహర్షి చేస్తారు. ఆయన నేనున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఆత్మను చూసుకుంటున్నాను అని ఇన్నెక్కడ ఉన్నాయి. నేనున్నాను, నేను ఆత్మను చూసుకుంటున్నాను అని నువ్వు ఒకటి ఉండాలి, నువ్వు ఆత్మ ఒకటి ఉండాలి, దాన్ని నువ్వు చూసుకోవాలి, ఇన్నెక్కడున్నాయి, ఉన్నదంతా ఒకటే, ఇంకెళ్ళని చెప్తారు ఆయన. కాబట్టి అది ఆయన చేసే ధ్యాన మార్గం. అది జ్ఞాన మార్గంలో అసంప్రజ్ఞాతం. ఇవన్నీ లయమైపోవడం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా చివరి మెట్టు ఏమి అంటే అసలు లయమైపోవడం, అన్ని మర్చిపోవడం. అంటే అన్ని లయమైపోవడం అంటే అసంప్రజ్ఞాత నిర్వికల్ప అని చెప్పుకున్నాం కదా, అది కూడా దాటిన స్థితి నాశనం అయిపోవడం, అసలు మనసు లేకుండా పోవడం. మనసు లయమైపోవడం కాదు, లయమైపోతే మళ్ళీ ఆలోచనలు తిరిగి వస్తాయి. మనం కష్టపడి వాటిని లయం చేస్తే మళ్ళీ వస్తాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి, అక్కడక్కడ వస్తుంటాయి. అసలు రాకుండా ఏమి లేకుండా నాశమైపోవాలి మొత్తం మనసు అనేది నేననేది లేకుండా పోవాలి. అటువంటి స్థితి, దాన్ని నిర్బీజ సమాధి అంటారు. ఇంకా దాని గురించి చెప్తారు రమణ మహర్షి మనకి. దాని గురించి ఆయన చాలా గొప్పగా మనకి రాసి కూడా ఇచ్చారు, ఎట్లా చేసుకోవాలని. ఈ విషయాలన్నీ మనకి ఇది ఎట్లా సాధించాలి, ఇవి ఏంటి అని చూసుకున్నాము. దీన్ని ఎట్లా సాధించాలి అని మన పతంజలి మనకు అష్టాంగ యోగంలో చెప్పారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని 8 అంగాలతో 8 పార్ట్స్ యోగం విద్యగా ఆయన మనకి ఉపదేశం చేశారు. అందులో యమము అంటే కంట్రోల్, యముడు అంటే కూడా కంట్రోల్ చేస్తాడు. యముడు అన్నప్పుడు, యమము అన్నప్పుడు మనకి ఇందులో కూడా భగవద్గీతలో వచ్చినప్పుడు అటువంటిది అన్నప్పుడల్లా అది కంట్రోల్ చేయడము.
నిగ్రహించడం. అవి ఏమి కంట్రోల్ చేయాలి, ఏమి ఆపేయాలి, చేయకుండా. వద్దు అన్నప్పుడు చెయ్యొద్దంతే, ఆపేయాలి. ఇంకా అందులో రకాలు ఏం లేవు. వద్దు అంటే అయిపోయింది ఆడ. అహింస కాబట్టి హింస చెయ్యకూడదు, అయిపోయింది అక్కడికి. సత్యము, నిజమే, సత్యంగా ఉండాలి, సత్పదార్థం గురించి ఆలోచించాలి, ఇంకా దానికి వేరేదేం లేదు. ఇంకో రకం ఆస్థేయం. స్థేనము అంటే దొంగతనం చేయడం, ఆస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం. బ్రహ్మచర్యము, బ్రహ్మం గురించిన ఆలోచనలోనే ఉండాలి, ఆ ఆచారమే అయి ఉండాలి, చరిస్తూ ఉండాలి. చరిస్తూ ఉండడం అంటే నడవడం, ఆ మార్గంలో ఉండాలి, బ్రహ్మ మార్గంలో ఉండాలి, పరబ్రహ్మం గురించి తెలుసుకోవడం గురించిన మార్గంలో ఉండాలి. అదే తత్పరతతోటి ఉండాలి, శ్రద్ధతోటి ఉండాలి. అది బ్రహ్మచర్యం. అప్పుడప్పుడు దాని గురించి ఆలోచిస్తా. మిగిలిన సమయాల్లో నాకు ఉద్యోగాలు, పిల్లలు ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగాల సంగతులు చూసుకోవాలి, బిల్స్ కట్టుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చేస్తా కాదు. అది బ్రహ్మచర్యం మెయిన్ టాపిక్ అయి ఉండాలి జీవితానికి, పరబ్రహ్మం గురించి. లోక వ్యవహారాలు ఉపకరణంగా ఉండాలి. లోక వ్యవహారాలు మెయిన్ గా ఉండి అప్పుడప్పుడు జ్ఞానం అంటే మాత్రం ఈ యోగము సిద్ధి సాధించడం కష్టం. అపరిగ్రహం, ఎవరిని ఏది అడుక్కోకూడదు, ఎవరి దగ్గర ఏది పరిగ్రహించకూడదు. ఇవి మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఇది చేస్తే, ఇది ఒకరోజు చేద్దాము, ఈ వ్రతం చేస్తున్నాం కాబట్టి 3 రోజులు చేస్తాను, ఈ వ్రతానికి 40 రోజులు చేస్తాను, ఇవాళ ఈ వ్రతం ఉంది కాబట్టి ఇవాళకి ఉంటాను, అట్లా ఒక రోజుతో సంబంధం లేదు దానికి. ఇవాళ నా బర్త్డే కాబట్టి నేను ఇవాళ కోపం తెచ్చుకోను, ఎవరిని హింసించను, ఎవరిని తిట్టను. కోపం తెచ్చుకోవడం కూడా హింసే కదా. నా మీదైనా సరే నన్ను నేను హింసించుకోవడం. అన్నం ఇది ఏదో కొంచెం అన్నం వండాము, అందరికి సరిపోయిందో సరిపోలేదో, నాకెందుకులే, నాకు వద్దులే, పర్వాలేదులే, నువ్వు తింటే చాలు, నాకు అవసరం లేదులే, ఇట్లాంటివన్నీ నన్ను హింసించుకోవడం. వాడికి ఏదో గొప్పగా త్యాగం చేసి నేను వాడికి పెట్టి ఇంత గొప్ప కర్మ చేశానని అనుకోకూడదు. మళ్ళీ నన్ను నేను హింసించుకోవడం కూడా హింసే. అంత లెవెల్లో చూసుకుంటూ పోవాలి, ఒక్కొక్కటి. ఆ రకంగా ప్రతిరోజు చెయ్యాలి, అప్పుడప్పుడు కాదు. ఆ రోజు ఈ రోజు అని కాదు, మంచి రోజు, చెడ్డ రోజు, పుణ్యకార్యం ఆ రోజు చేసుకుంటున్న రోజు, మంచి రోజు, శుక్రవారము, ఏదో ఏకాదశి, పౌర్ణమి, ఏదో పండుగ రోజు, ఇట్లాంటివి అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు, ప్రతి సమయము, పొద్దున సాయంత్రం, ఇంట్లో బయట ఎక్కడైనా ఇవన్నీ చేయవలసిందే. తర్వాత నియమాలు ఉంటాయి, ఇవి తప్పనిసరిగా పాటించాలి. యమాలు వాటిని అనుసరించాలి, ఇవి నియాలు తప్పనిసరిగా పాటించాలి. నియమం అంటే రూల్. ఇవి శౌచం పాటించాలి. మనసు, మాట, శరీరము 3 సిద్ధితోటి ఉండాలి. మనసు ఎప్పుడు సంతోషంతో ఉండాలి, తృప్తి. తర్వాత ఈ తపస్సు ఆయన చెప్తున్నది చెయ్యాలి. తపస్సు కోసం అని చెప్పి మనం తపించాలి, దేనికోసమైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. తపన ఎందుకు అంటే, ఒక పని ఆ టైంకి ప్రతిరోజు చేయాలి, డిసిప్లిన్ గా చేయాలి, ప్రతిరోజు ఆ టైంకి ధ్యానం చేయాలి, ప్రతిరోజు పూజ చేయాలి, ప్రతి సంవత్సరం ఆ రోజుకి వ్రతం చేయాలి, ప్రతి సంవత్సరం ఆ రోజుకి పండుగ చేసుకోవాలి. ఇవి డిసిప్లిన్ ఉంటుంది. ఇది ఈ తపస్సు లాగా చెయ్యాలి, ఆ తపన ఉండాలి. ఆ డిసిప్లిన్ మనసుకి, శరీరానికి అలవాటు చెయ్యాలి. తర్వాత అందుకనే మనకు ప్రతిరోజు పూజ చెయ్యి, ప్రతిరోజు పలానా టైంకి లే, ప్రతిరోజు సంధ్యావందనం చెయ్యి, ప్రతిరోజు నువ్వు కొంచెం సేపైనా ధ్యానం చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, పండుగలు చేసుకో, పూజలు చేసుకో. ఇవన్నీ ఎందుకు చెప్తారు? వ్రతాలు చేసుకో, నోములు, ఇవన్నీ ఆ అలవాటు, డిసిప్లిన్ మనకి కావాలి. ఎట్లా ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం కాదు. మనసుకి, శరీరానికి డిసిప్లిన్ కోసం ఇది తప్పనిసరి. అందుకే పూజలు అవన్నీ. స్వాధ్యాయం తప్పనిసరిగా చదువుకోవాలి. వేరే పనులన్నీ ఉన్నాయి, ముందు వేరే పని ఏదైనా ఉంది అంటే, వేరే పని కాదు, అవన్నీ ముఖ్యం మన జీవితానికి. అన్నం తినడం, వండుకోవడం, కూరగాయలు కట్ చేసుకోవడం, ఆఫీస్ పని చేయడం, పడుకోవడం, లేవడం, బాత్రూమ్కి వెళ్ళి రావడం, వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్ లో మాట్లాడడం, బిల్స్ కట్టడం, ఇవన్నీ శరీరానికి అవసరం, ఇవన్నీ మనసుకు అవసరం, ఇవన్నీ సంఘంలో ఉన్నందుకు లోకయాత్రకి అవసరం. కానీ ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తాము. మిగిలిన టైం అంతా స్వాధ్యాయం. నేనెవరు, జ్ఞానం ఏంటి, ఆ మార్గంలో ఎట్లా వెళ్ళాలి, ఏమి తెలుసుకోవాలి అన్న దాని మీద ఎంతసేపటికి ఒక
కన్నేసి ఉంచాలి, ఒక చెవు, కొంచెం మనసు, ఒక కన్ను, అవన్నీ దాని మీద ఎప్పుడు ఉండాలి కాన్స్టెంట్ గా. ఇటు సైడ్ లోక వ్యవహారానికి కావలసినవన్నీ జరుగుతూ ఉండాలి. ఈ అన్నం తింటాను, వండుకున్నాను, తిన్నాను కాబట్టి తిన్నాక ఇంకేం చేస్తాను, వేరే పని, బాత్రూమ్కి వెళ్ళొస్తాను, వీటి మీదనే మనసు ఉండి చదువుకి మనం సమయం కేటాయించి అది మనకు ప్రయారిటీ కాలేదు, అది పక్కన పడ్డదంటే మాత్రం ఈ నియమం అనేది మనం పాటించడం లేదని అర్థం. నియమాల్లో ఇది ఒక రూలు, తప్పనిసరిగా కూర్చొని చదువుకోవాల్సిందే, వేరే దారి లేదు. తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఈశ్వర తత్వం మీద మనకు ఒక మనసు, ఒక కన్ను, మనకు 3 కళ్ళు కదా, జ్ఞానం అనేది ఒక కన్ను, దాంతో పాటు కలిపితే 3 కళ్ళు. ఈ 3 కళ్ళల్లో ఒకటి ఇటు మనం లోకయాత్ర మీద పెట్టి, ఒక కన్ను చదువు, జ్ఞానము, జ్ఞానార్జన, దాన్ని సాధనగా చేయడం మీద పెట్టి, ఇంకొక కన్ను దేవుడి మీద, ఆత్మ మీద పెట్టి ఉంచుకోవాల్సిందే తప్పనిసరి. 3 వంతుల్లో 1 వంతు లోకయాత్రకి పెట్టి 2 వంతులు ఈ రెండింటి మీద పెట్టాల్సిందే. లేకపోతే సమయం సరిపోదు, టైం సరిపోదు. ఈయన ఇక్కడ పాపం చాలా సంవత్సరాలు అని చెప్పారు, ఎన్నో జన్మలకి సిద్ధి అన్నారు. ఇక్కడ మనము అసలు 3 కళ్ళు మనం లోకయాత్ర మీద పెట్టి, ఆ 2 కళ్ళల్లో 1 కన్ను కూడా యువతలకు పెట్టకపోతే ఆ ఎన్నో జన్మల సాధన ఇంకా ఎన్నో జన్మలు అయిపోతుంది. అది సాగదీసుకుంటూ అదే చేయవలసే వస్తుంది. పోనీ ఎగ్గొట్టిపోదామా అంటే ఆ జ్ఞాన సాధన చేయకుండా, జ్ఞాన సాధన వల్ల మనము ఏదో ఒక సమయంలో సిద్ధి సాధించకుండా, ఆత్మ జ్ఞానం లేకుండా పోయే అవకాశం లేదు, అది జరుగుతుంది. కానీ ఈ లోపల అది మనం ఇక్కడ లేట్ చేసుకుంటే, 3 కళ్ళు లోకయాత్ర మీద పెట్టుంటే 1 కన్ను కూడా దాని మీద పెట్టకుండా, 1 కన్ను కూడా ఇటేసి ఉంచలేదనుకో, అప్పుడేమవుతుంది, ఎన్నాళ్ళు ఇంకా ఎక్కువ దూరం అయిపోతుంటుంది ఇంకంతే. కానీ చేయవలసే వస్తుంది, వేరే దారి లేదు, తప్పనిసరి అది. అది నియమం. ఈ నియమాలన్నీ పాటించాలి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు, అన్ని కుదిరినప్పుడు, మొత్తం నక్షత్రాలన్నీ ఒక లైన్ లోకి వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు చేయాలి, ఎప్పుడూ చేయాలి, అదే పనిగా చేయాలి. కడుపు నొప్పి వచ్చినా చేయాలి, కాలు నొప్పి వచ్చినా, ఆకలేసినా, నిద్ర వచ్చినా, ఇంట్లో ఎవరైనా పుట్టినా, వెళ్ళిపోయినా, పెళ్లిళ్ళైనా, ఏవైనా సరే ఇవి మాత్రం ఆగడానికి వీల్లేదు, ప్రతిరోజు చేయాలి. ఇవి చేస్తూ మాత్రమే మన భగవంతుడు మనకి ఇక్కడ చెప్పిన ధ్యానం చేయాలి. ఆయన ఇక్కడ కూర్చో, ఒక చోట కూర్చో, కళ్ళు మూసుకో, లేదా కళ్ళు తెరిచి నీ ముక్కు చివరన చూసుకో అని ఇవన్నీ ఆయన చెప్పారు కదా, శుచౌదేశే ప్రతిష్టాప్య అని. ఇవన్నీ చేసినా చేయకపోయినా ఇవి ఎగ్గొడితే మాత్రం అది పని చేయడం కుదరదు, అది కుదరదు. మన స్వామి దిక్కులు చూడకుండా ఒక చోట కూర్చొని నీ నాసికాగ్రం చూసుకుంటూ మనస్సుని ఫోకస్ చేయని ఆయన చెప్పినవి ఇక్కడి నుంచి 3వ విషయం దగ్గర నుంచి, 3వ అంగం ఆసనం దగ్గర నుంచి మొదలవుతాయి. అంతకన్నా ముందు ఈ యమము, నియమము, ఇవి తప్పనిసరిగా ఈ 10 విషయాలు ఇవి చేస్తూనే ఉండి కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉన్నప్పుడే ఇక్కడి నుంచి మనం ఆసనము, ప్రాణాయామం మొదలు పెడతాం. ఇవి అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు, డిసిప్లిన్ లాగా ప్రతిరోజు ఒక సమయానికి చేయాలి. ఇవి మాత్రం అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం మాత్రం ఈ 10 మాత్రం కంటిన్యూస్ ఉండాల్సిందే. ఆ తర్వాత ఆసనము మనకి యోగాసనాలు చాలా చెప్తారు. మనకి వజ్రాసనము, అటువంటివి చాలా ఆసనాలు, శీర్షాసనాలు అవన్నీ ఉన్నాయి. మన పతంజలి చెప్పినవి ఒక్కటే ఆసనం, ఆయన సుఖంగా కూర్చో, స్థిరంగా కూర్చో అని చెప్పారు. ఇక్కడ మన స్వామి చెప్పినట్టే ఆయన స్థిరమైన ఒక శుచి అయిన ప్రదేశంలో స్థిరమైన ఆసనం పెట్టుకొని నువ్వు స్థిరంగా, నువ్వు ఊరికే ఊగుతూ కిరుకిరు శబ్దాలు చేస్తున్న ప్లేస్ కాకుండా స్థిరంగా ఉన్న ఒక ప్లేస్ లో కూర్చో అని చెప్పారు. అది సుఖంగా కూర్చో, నువ్వు దాని మీద ఏమైనా మెత్తటి బట్టలు అవి పరుచుకొని చక్కగా కాళ్ళు ఒత్తుకోకుండా సుఖంగా కూర్చో అని చెప్పారు. కాబట్టి స్థిర సుఖ ఆసనం ఒకటే మన పతంజలి యోగంలో ఉంటుంది. మనకి స్థిరంగా ఉండాలి ఆ కూర్చున్న ఆసనము, అది సుఖంగా కంఫర్టబుల్ గా ఉండాలి. ఏదో మంచి చక్కటి కాటన్ గాలి ఆడుతున్న చొక్కా అట్లాంటివి వేసుకో, టైట్ గా ఉన్నవి సిల్క్వి అట్లాంటివన్నీ వేసుకోకు, చక్కగా నీ శరీరానికి నప్పినట్టు చక్కటి కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు వేసుకో, కంఫర్టబుల్ గా ఉన్న ప్లేస్ లో కంఫర్టబుల్ గా కూర్చో, స్థిరంగా కూర్చో. నువ్వు స్థిరంగా కదలకుండా కూర్చోవడం ముఖ్యం. ఆనుకొని కూర్చొని, జారిగిలు పడి కూర్చొని, పండుకొని ఇట్లాంటివి కావు. స్థిరంగా కూర్చో, కంఫర్టబుల్ గా కూర్చో అని చెప్తారు. ఆసనం ఇంకంతే, అంతకన్నా ఎక్కువ ఆసనం ఏం లేదు. యోగాసనాలు మనకి చాలా ఆసనాలు చెప్తారు.
అవన్నీ తర్వాత వచ్చాయి. పతంజలి చెప్పింది, మన స్వామి చెప్పింది స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. ఆ తర్వాత ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా ఆయన చెప్పారు. ఎట్లా ఊపిరి ఎట్లా పీల్చుకోవాలి, ఎట్లా ఆపాలి, నిరోధించడం ఎట్లా, అన్ని చెప్పారు ఆయన. కుంభకము, రేచకము, తర్వాత ఆయన దాన్ని నిరోధించడం, ఆ 3 చెప్పారు మన భగవంతుడు కూడా మన అధ్యాయాల్లో. మన పతంజలి కూడా ప్రాణాయామాలు చెప్తారు. మనం మళ్ళీ వచ్చే వారం నుంచి పతంజలి అష్టాంగ యోగం చూసుకుంటున్నాం కదా. పతంజలి చెప్పిన శ్లోకాలే, ఆయన చెప్పిన శ్లోకాలే మనం డైరెక్ట్ గానే చదువుకుందాము, అందులో చూసుకుందాము. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అన్నప్పుడు ఈ ప్రాణాయామం చేసి మనసుని కుదురుగా పెట్టిన తర్వాత నేనెవరు అన్న విషయము, నేనేం చేస్తున్నాను, ఈ ఆత్మ లేదా భగవంతుడి మీద గాని, నా మీద గాని, నా ఆత్మ మీద, పరమాత్మ మీద పెట్టి ఈ విషయాలు మనం ఇక్కడ ఈ ప్రత్యాహారం స్టేజ్ లోనే ఇవి ఒక్క ఆలోచనను పెట్టుకోవడం. నేనున్నాను, ఆలోచిస్తున్నానని కాదు, దేని గురించి ఆలోచిస్తున్నానో అది పెట్టుకోవడం. తర్వాత నేనున్నాను, ఒకటి ఆలోచిస్తున్నాను, ఒక దాని గురించి ఆలోచిస్తున్నాను లేదు, ఇట్లాంటివన్నీ ఈ స్థితిలో ఒక్కొక్కటి దాటుతూ వెళ్ళాలి. అది ప్రత్యాహారం. ధారణ, ఒక్క విషయాన్ని ధరించి ఉండడం, తర్వాత దాన్నే ధ్యానం చేయడం. ఆ ధరించి ఒక్క విషయం పట్టుకోవడం, దాని గురించే ధ్యానం చేయడం ఫోకస్డ్ గా. అన్ని విషయాలు అన్ని రకాలుగా ఎప్పుడు పడితే అప్పుడు ఏడు పడితే అది కాదు, అది ఫస్ట్ నాలాంటి లెవెల్. ఇది ఇక్కడ ధ్యానం దగ్గర ఈ ధారణ, ఒక్క విషయం పట్టుకున్నాం కదా, దాని గురించి ధ్యానం, తదేక దృష్టితోటి ఉండడం. ఆ తర్వాత సమాధి. ఈ సమాధి స్థితిలోనే మనం మళ్ళీ ఇది చూసుకున్నాం కదా, ఈ సాకారంగానో నిరాకారంగానో మనం ధ్యానాలు చేసిన తర్వాత ఈ సంప్రజ్ఞాతం అసంప్రజ్ఞాతంలో ఏదో ఒక సమాధి సిద్ధిస్తుంది. ఇటు సైడ్ మనము ఆత్మ సిద్ధి ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ మనకు ఉండేది సమత్వ స్థితి, ఇది సమాధి స్థితి. ఈ సమాధి అన్నప్పుడు మన భగవంతుడు మనకి భగవద్గీతలో సమాధి స్థితి అన్నప్పుడు సమత్వ స్థితి గురించే చెప్తారు. పతంజలి మనకి ఇక్కడ సమాధి స్థితి అన్నప్పుడు ఆయన సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాతం గురించి చెప్తున్నారు. ఇవి మన మొత్తము ధ్యానము ఎందుకు చేస్తున్నామో, ఎందుకు చేయాలి, దానివల్ల ఏం సాధించాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి పేర్లేంటి, కనీసం ఏవి తప్పనిసరిగా ఆపకుండా ఎల్లప్పుడు చేయవలసినవేంటి, ఆసనం అంటే ఏంటి, ప్రాణాయామం ఏంటి, ప్రత్యాహారం అంటే లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్ళు అని చెప్తారు ఆయన. బయట కాదు, లోపలికి వెళ్ళు, నీ లోపలికి వెళ్ళి చూసుకో అని చెప్తుంటారు, అది ప్రత్యాహారం. ఇదే మనకు బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరికేదేమీ లేదు, లోపల చూసుకో, నువ్వు లోపలే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య అని అక్కడ లలితా శాస్త్రంలో కూడా అదే ఉంటుంది, భగవద్గీతలో కూడా అదే ఉంటుంది, పతంజలి కూడా అదే చెప్తారు. మనము అన్ని కలిసి వస్తే పతంజలి అష్టాంగం అయిపోయిన తర్వాత మన శంకర్లు వారు చెప్పిన సాధన చతుష్టయం కూడా చూసుకుందాము. సరే, అంతవరకు వచ్చిన తర్వాత ఏదో విధంగా ముందు నీ శరీరాన్ని కుదురుగా కూర్చోబెట్టు ఆసనం, ఆ తర్వాత మనసుని నిలబెట్టు ధ్యానం, ఆ తర్వాత ఆలోచనల్ని ఆపి అందులో ఒక్క ఆలోచనని పట్టుకొని, ఆ తర్వాత ఆ ఆలోచన కూడా లేకుండా చేసుకో. ఏదో ముళ్ళుతోటి తీసి 2 ముళ్ళు పడేసినట్టు ఆ రకంగా మొత్తం ముందు మనసుని లయం చేయి, తర్వాత మనసే లేకుండా చేసుకో. ఆ రకంగా చేసుకున్నప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది. అది అత్యంత పరమ సుఖాన్ని ఇస్తుంది, అది పరమ శాంతి స్థానము, అది మహా పరమ శాంతి స్థానం. అదే అక్షయ సుఖము, అదే బ్రహ్మ నిర్వాణము. దానికి మనసు చంచలంగా ఉండకూడదు, అది దానికి ముఖ్యము అని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇది మొత్తం చెయ్యకపోతే నేనేమైపోతాను అని అడిగితే ఏమీ కాదు, ఎంత చేసినా కూడా దానివల్ల ఉండే లాభం దానికి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అంతకన్నా ముందు మనసు చాలా చంచలమైంది కదా అయ్యా, అది చాలా బలవత్తరమైనది, అది నన్ను బలవంతంగా లాక్కొని వెళ్తుంది, ఏదో గాలిని బంధించినట్టు ఉంటుంది మనసుని బంధించడం, దాన్ని నిగ్రహించడం. మరి ఎట్లా అంటే, అవును నిజమే, అనుమానం ఏం లేదు, మనసు దుర్నిగ్రహం, దాన్ని పట్టి ఉంచడం కష్టము, అది చలము, కదులుతుంటుంది, అది కరెక్టే.
కానీ దానికి 2 విషయాలుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని కంట్రోల్ చేయడం అంటే దాన్ని బెదిరించి కూర్చోబెట్టడం కాదు. దాన్ని కదలికలని అంత తీవ్రంగా కాకుండా తగ్గించడం. తర్వాత అది కదలికలు లేని స్థితికి దాన్ని తీసుకొని వెళ్ళడం. అది ఎట్లా అంటే 2 విషయాలు. వైరాగ్యం. ముందు నీకు ఈ సమస్థితి రావాలి, కోరికలు ఉండకూడదు. కోరికలు లేకుండా సమస్థితికొస్తే ఈ వైరాగ్యం ఉంటుంది. అది అభ్యాసం చేయాలి. దానికి ఆ ప్రాక్టీస్ ఉండాలి. 2 ఉంటే ఇంకేమి లేదు. చాలా ఈజీ అని చెప్పారు. అది చేస్తే నిజంగా చాలా ఈజీ. చేయగలమా అని అనుకున్నంత వరకు, ఆ అనుమానాలు సంశయాలతోటి ఉన్నంత వరకు, మళ్ళీ ఇక్కడ వెంటనే చెప్పారు ఆయన. సంశయాలు లేకుండా దాన్ని చేయగలిగితే మాత్రం చాలా ఈజీ అని ఆయన చెప్పారు. తర్వాత ఎంత శ్రద్ధగా చేసినా కూడా ఒకవేళ జారిపోతే ఎట్లా అంటే, ముందు పుణ్యలోకాలు వస్తాయి. ఆ తర్వాత నీ సాధన దగ్గరికి వస్తూ ఉన్నది, నీ సాధన సిద్ధించే సమయం దగ్గరికి వస్తుందని అన్నప్పుడు ఏమవుతుందంటే, నీ జ్ఞానము నిన్ను పట్టి ఉంటుంది. అది నిన్ను వదిలిపెట్టదు. నీతోటే వస్తుంది. నువ్వు ఎన్ని శరీరాలు తీసుకుంటే అన్ని శరీరాలు. ఆ తర్వాత ఆ పూర్వ అభ్యాసం ప్రాక్టీస్ నీతోటే ఉంటుంది కాబట్టి నిన్ను అటువైపుకే తిప్పుతుంటుంది. నువ్వు అటువైపుకే ఆకర్షితుడు అవుతావు క్రియతే. ఆ తర్వాత ప్రయత్నంతోటి కొన్ని జన్మలు పడితే పట్టింది, అయితే ఏంటి తొందర? ప్రయత్నం అయితే చెయ్యి. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే అది ఇంకా జారిపోతుంది, దూరం అయిపోతుంది. నువ్వు ప్రయత్నం చేస్తుంటే కొన్ని జన్మలు పడితే పట్టింది, అయితే ఏమి? మంచిదే కదా. సాధన చెయ్యి. ఆ జర్నీ కూడా అంత సుఖాన్ని, శాంతిని ఇస్తుంది, ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. యాక్చువల్ గా చివరి మెట్టుకు వెళ్ళిపోవడం, మనం ఎక్కడికైనా బస్ ఎక్కి వెళ్తున్నాం, కార్ ఎక్కి వెళ్తున్నాం అంటే ఆ ప్రదేశానికి వెళ్ళడం ఎంత సంతోషం ఉంటుందో, ఆ వెళ్ళే మార్గం, ఆ వెళ్ళడం అన్న యాక్టివిటీ కూడా, బస్సులో కార్లో కూర్చొని వెళ్ళడం కూడా ఎంత సంతోషాన్ని ఇస్తుంది. పట్టని కొన్ని జన్మలు ఆ జర్నీ బాగుంటుంది, ఆ చివరికి సాధించిన సిద్ధి బాగుంటుంది. ఆ ప్రయత్నం చేస్తే గాని ఆ సుఖం తెలీదు. చాలా మంది చేశారు. నువ్వు కూడా చేసి బాగుపడు అర్జున. తస్మాత్ యోగి భవ అని ఆయన ఆశీర్వచనం చేశారు. అక్కడికి ఇవాల్టికి మనము కొంతవరకు మన 6వ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాము. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగః నామ 6వ అధ్యాయः సంపూర్ణం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు.